యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నేను హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నేను హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటున్ నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటున్ నాకిష్టమైన దారిని కనుగొని నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపమయం చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదాచింది నా ఆరాధనలు పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదాచింది నా ఆరాధనలు నా హృదయము నీతోనే నీకు వేరై మనలేనని నా హృదయము నీతోనే నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందున యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ప్రత్యేక పాట పాడుతున్న సమయంలో మండపేట సంఘం నుంచి మనం చూసినటువంటి సహోదరులు వీరదయాల్ బిషప్ గారిని వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాము.
వేదికకి రావాలని సోదరుడు దీనదయాళ్ బిషప్ గారిని ఆహ్వానిస్తున్నాము. సమయంలో వాళ్ళు ఒకేతో సత్కరించారండి. మరి భోజనం చేసిన వారందరూ కూడా దయచేసి లోపల వచ్చి కూర్చోండి. అక్కడ వెనకాల ఉన్నటువంటి చైర్లు కూడా మరి తీసుకొచ్చి లోపల ఖాళీ ఉన్నట్లయితే లోపల వేయండి, లేదంటే ఏం పడదు పెట్టి. ఈ సమయంలో సహోదరులకి ఈ సమయాన్ని ఇస్తున్నాము. బౌద్ధకు వెళ్ళైందంటే మరి దేవుడి వాక్యాన్ని అందించాలని సహోదరులు దీనదయాళ్ బిషప్ గారిని ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా శ్రద్ధగా వినండి, పిల్లల్ని అటు ఇటు వెళ్ళకండి, దయచేసి శ్రద్ధగా వినాలని మనం ప్రార్థన. ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తూ, ఎంతో విలువైన సమయాన్ని మీరు కలిగి ఉన్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఈ 1వ తారీఖున ఖచ్చితంగా వారి దేవాలయాలకి మందిరాలకి వెళ్ళడం నేను వస్తూ చూశాను. అంటే చాలామందికి 1వ తారీఖున దేవుడి దగ్గర కనపడాలి అనే ఆలోచన నాకు కనపడింది. ఎందుకంటే చాలా గుడుల దగ్గర చాలా బారులు తీరిన లైన్స్ ఉన్నాయి. అలాగే బహుశా నాకు తెలిసి ప్రతి చర్చ్ బిల్డింగ్ ఇలాగే నిండిపోయి ఉంటుంది. మంచిదే, కానీ అందరూ అలాగే వారి దేవాలయాల దగ్గర నాకు కనబడ్డారు. నేను వచ్చిన దారిలో నేను చూస్తున్నప్పుడు భక్తి ఎప్పుడు మంచిదే, కానీ అది జీవితంలో 1వ తారీఖు భక్తి అయి ఉండకూడదు. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. భక్తి ఎప్పుడు మంచిదే, కానీ ఇది కేవలం 1వ తారీఖు భక్తి అయి ఉండకూడదు. అంటే కేవలం 1వ తారీఖున మాత్రమే దేవుడి దగ్గర కనపడి మరలా కనపడకపోతే అది మరి దేవుడు మెచ్చుకునే భక్తి అయి ఉంటుందని నేను అనుకోను. గ్రంథం కూడా అది చెప్పడం లేదు. కనుక ఇవాళ మనం చాలా ఉన్నతమైన సబ్జెక్ట్ నేను మీకు ఇవ్వబోతున్నాను. మనం అందరం భక్తి చేస్తున్నాం, దేవుని పట్ల ఆసక్తి చూపిస్తున్నాం. ముఖ్యంగా కోనసీమలో, అది కూడా మీ ప్రాంతాల్లో ఉన్నన్ని చర్చిలు బహుశా దేశంలో ఎక్కడ ఉండవు. ఎందుకనంటే ఇక్కడ వీధికి సందుకి కూడా దేవుని చర్చ్ బిల్డింగ్ కనపడుతుంది. అది ఏదైనా కానివ్వండి, అది మత శాఖలయమండి, ఏదైనా కానివ్వండి. అంటే అంత ఎక్కువ భక్తి కలిగిన ప్రాంతాలు. నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ ఒక విషయాన్ని మనం చూద్దాం. అసలు దేవుడు మానవుడిని పుట్టించినప్పుడు మానవుని మీద ఆయనకు ఒక ఆలోచన. దేవుడు ఎప్పుడు కూడా వృధాగా ఏ పని చేయడు. మనమే చెయ్యు, వృధాగా ఏ పని మనం చెయ్యు. అలాంటప్పుడు దేవుడు తన సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకుని ఏ పని చేయడు. దేవుడు ఒక పని తలపెట్టాడు, ఒక పని చేశాడంటే దానికి ఆయన వెనకాల ఆయన హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఏమిటన్నది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి యెషయా గ్రంథంలోనికి మనం వెళదాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. యెషయా గ్రంథంలోనికి మనం వెళదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. ఈ మాటల మీద ఒకసారి మనసు పెట్టండి. అక్కడ ఉన్న భావం మీద డెప్త్, లోతును గమనించడానికి ప్రయత్నించండి. నా మహిమ నిమిత్తము
నేను సృజించిన వారిని అనే మాట ఉంది. అంటే దేవుడు ఎందుకు మనుషులను సృష్టించాడు? అక్కడే ఉంది మాటల అర్థం, అక్కడే ఉంది. ఎందుకు దేవుడు మనుషులను సృష్టించాడట అంటే మన కొరకు కాదు, ఆయన మహిమ నిమిత్తం మనల్ని పుట్టించాడు. అంటే ఆయనకంటూ ఒక ఐడియా ఉంది. ఎవరి మీద? మనుషుల మీద, మనందరి మీద ఆయనకంటూ ఒక ఐడియా ఉంది. అది ఏమిటా ఐడియా అంటే కేవలం మనందరి వల్ల ఆయనకి మహిమ కలగాలి అనేది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ అన్నాడు. ఎవరు ఆయన్ని మహింపరుస్తారు? ఇప్పుడు ఆయన నామం పెట్టబడిన వారందరూ ఆయనని ఏం చేస్తారు? మహింపరుస్తారు. ఎలా మహిమపరుస్తారు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే అదే అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. ఈ మాటలు చూడండి. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు అని అన్నాడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎలాగ దేవుణ్ణి మహింపరుస్తామనంటే నా నిమిత్తం. అక్కడ మీరు గమనించాలి, నా మహిమ నిమిత్తము అనే మొదటి మాట చెప్పాడు. ఇప్పుడు ఇక్కడేమన్నాడంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు, నా మహిమ నిమిత్తము నిర్మించాను అని మొదట్లో చెప్పాడు. ఇప్పుడు నా నిమిత్తమే, సెల్ఫ్ అన్నమాట. అంటే కేవలం ఆయన స్వార్థంతో మనల్ని చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవ జాతి అంతా బిలాంగ్స్ టు ది గాడ్. అంటే కేవలం దేవునికి చెందినవాడు, అంతే. కేవలం దేవునికి చెందినవాడు. అంటే ఒక మాటలో నేను బైక్ ఎందుకు కొనుక్కుంటాను చెప్పండి? ఒకవేళ కారు ఎందుకు కొనుక్కుంటాను? నా పని చేయటానిక, పక్కోడు పని చేయటానిక? అంతే కదా. అన్ని లక్షలు పెట్టి నేను కారు ఎందుకు కొన్నానంటే నా పని చేయటానికి. నేను ఎప్పుడు కదలాలంటే అది అప్పుడు కదలాలి, ఎప్పుడు ఆపాలంటే అప్పుడు ఆపాలి. నేను ఎక్కడ పార్క్ చేయాలనుకుంటాను అక్కడ పార్క్ చేస్తాను. అది కాదు నేను ఎలా ఉండను అనడానికి దానికి అది లేదు. ఈవేళ మనుష్యులమైన మనల్ని కూడా దేవుడు ఎందుకు సృజించుకున్నాడు అని అంటే కేవలం ఆయన సొత్తుగా. ఆయన ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, ఎలా ఉంచాలనుకుంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా మనుషులు ఉండటం కొరకే సృష్టించాడు కేవలం. కాకపోతే నేను నా కారుకి నా స్వేచ్ఛనివ్వలేను కానీ, నా బైక్కి స్వేచ్ఛనివ్వలేను కానీ, నేను అంత డబ్బు పెట్టుకున్నాను కాబట్టి నేను ఎక్కడ పార్క్ చేసినా కారు పార్క్ చేసి నా తాళం నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే దానికి నేను స్వేచ్ఛనివ్వలేను. కానీ మన దేవుడు ఎంత ప్రేమమయుడంటే మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు. నా మాట అర్థమైంది మీకు? ఎంతెలా తయారు చేసిన దేవుడు ఎవరినే? మనల్నే. కానీ మనకేమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. అంటే మనం వారం దినాలు ఎక్కడైనా తిరిగి రండిరా బాబు అంటున్నాడు. వారం దినాలు నువ్వు లోకంలో గడుపు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకరోజు నాకు కదా కేటాయించు. అర్థమైందా? ఏదా ఒక్కరోజు? ఒక్కరోజు నాకు కేటాయించు. నిన్ను ఒక్కొక్కసారి అంటాం చూసారా, ఎవరైనా యజమాని దగ్గర జాయిన్ అయ్యామనుకోండి, 24 గంటలు అతని పని చేయమంటున్నాడు అనుకోండి, నన్ను టార్చర్ పెడేస్తున్నాడు బాబు, వీడు ఉద్యోగం మానేస్తాను. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, అసలు మన దేవుడు మనల్ని ఏమన్నా టార్చర్ పెడుతున్నాడా? చెప్పాలి. ఇంకో మాటలో చెప్పుకుందాం. ఎన్ని రోజులు సెలవిచ్చాడు మనకి? 6 రోజులు సెలవిచ్చి ఎన్ని రోజులు పని చెప్పాడు? ఒక్కరోజు పని చెప్పాడు. అర్థమైందా? 6 రోజులు సెలవిచ్చి ఒక్కరోజు పని చెప్పాడు. లోకంలో యజమానులు 6 రోజులు పని చేయించుకుని ఒక్కరోజు సెలవిస్తారు. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? మన దేవుడు గొప్పవాడు, అవునా కదా? ఇప్పుడు నేనంటున్నా, ఆ ఒక్కరోజు ఎగ్గొట్టేవాళ్ళు ఎంతమంది? మాట్లాడరా? ఏ ఒక్కరోజు? దేవుడిచ్చిన 6 రోజులు సెలవిచ్చి ఒక్కరోజు పనికిరారా బాబు అంటే ఆ ఒక్కరోజు ఎగ్గొట్టేవాళ్ళు ఎంతమంది క్రైస్తవులు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ ఒక్కరోజు ఎగ్గొట్టాడంటే మరి ఏమనాలి? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, ఏమనుకోకుండా కోపం తెచ్చుకోగాడు. ఉద్యోగం నుంచి పీకేచ్చు కదా, మాట్లాడరండి. ఎవరిచ్చిన ఉద్యోగం ఇది? ఈ మానవ జీవితం దేవుడిచ్చిన ఉద్యోగం. ఎన్ని రోజులు సెలవిచ్చి ఒకరోజు పని చేయమన్నాడు?
6 రోజులు సెలవు ఇచ్చి ఒక్కరోజు నా కొరకు పని చేయాలన్నాడు. ఆ ఒక్కరోజు కూడా మానేసి మనం బయట తిరుగుతున్నాం అనుకోండి, మన ఉద్యోగం దేవుడికి ఎందుకక్క? అందుకనే చాలామంది అండి ఆయుష్కాలాన్ని కోల్పోతున్నారు రాశాడు బైబిల్. చాలామంది ఆయుష్కాలాన్ని ఈ మధ్యకాలంలో మీరు చూడండి, యవ్వనస్తులు ఎక్కువ మంది చనిపోతున్నారు వృద్ధుల కంటే. యవ్వనస్తులు ఎక్కువ మంది చనిపోతున్నారు. నేను త్రోవలో చూసుకుంటూ ఉంటే వస్తుంటే శ్రద్ధాంజలి బోర్డులు ఎవరు కనబడుతున్నాయో తెలుసా? యవ్వనస్తులు. కారణం ఏంటి అంటే ఈవేళ యవ్వనస్తులు తమ సమయాన్ని అస్సలు దేవునికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. యవ్వనస్తులు అస్సలు సమయాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఇంకో దరిద్రం ఏంటంటే ఆ ఒక్కరోజు కూడా వీడియో గేములకే సరిపోతుంది. ఏ ఒక్కరోజు దేవుడిచ్చిన ఒక్కరోజు కూడా వీడియో గేమ్స్కి సరిపోతుంది, లేదా మిగిలిన పోకిరీ చెస్టులకు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ, ఇంచుమించు దగ్గర 100 మంది ఉన్నారు కదా. ఈ 100 మందిలో యవ్వనస్తులు ఎంతమంది చెప్పండి? ఎవరు లేరు. అదిగో పెద్దలే చెప్తున్నారు, ఎవరు లేరు. ఉంటే ఒకళ్ళిద్దరు ఉన్నారేమో. అంటే ఇప్పుడు మరి యవ్వన బలవంతం ఎక్కడుంది? ఇప్పుడు దే ఆర్ ఎంజాయింగ్. కానీ ఇక్కడ ఉన్న యవ్వన పిల్లలకి చెప్తున్నా, డోంట్ డూ దట్. నీ జీవితం లోకంతో పెనవేసుకుని వెళ్ళడానికి కాదు. అందుకనే లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా అని ఉంది. లోకంతో స్నేహం దేవునితో వైరం. లోకంలో ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో మన స్నేహాన్ని దేవుడు కోరుకోవట్లేదు, గుర్తుపెట్టుకోడు. అలానే లోకంలోకి వెళ్ళొద్దన్నాడా? లోకంలో తిరగొద్దన్నాడా? ఇప్పుడు 6 రోజులు ఎందుకు ఇచ్చాడు? ఎక్కడ తిరుగుతున్నాం మనం? లోకంలోనే తిరుగుతున్నాం. ఏ పనులు చేసుకుంటున్నాం? లోక సంబంధమైన పనులు చేస్తున్నాం. ఎన్ని రోజులు కావాలన్నాడు? ఒక్కరోజు. ఆ ఒక్క రోజులో కూడా ఎన్ని గంటలు మాట్లాడరా? రోజంతా కూర్చోమన్నాడా? లేదు, కేవలం 2 గంటలు. ఆ 2 గంటల్లో కూడా దేవునికి ఇవ్వకపోతేనట అది ఎంత ఘోర పాపమో ఇప్పుడు నేను మీకు చూపించబోతాను. అది ఎంత ఘోర పాపమో ఆ 2 గంటలు నువ్వు దేవునికి ఇవ్వకపోతే. ఈవేళ మనం అనుకుంటున్నాం మన ఆరోగ్యం బాగుంది, మన శరీరం బాగుంది, మన బలమైన శరీరంతో ఉన్నాం, బలమైన కార్యాలు చేయగలుగుతున్నాం, బలం ఉంది కాబట్టి రోడ్లు అమ్మట దేశం అమ్మట తిరుగుతున్నాం అనుకుందాం. కానీ ఈ బలం తగ్గిపోయే రోజు వస్తుంది. కానీ అప్పుడు అంటాడంట మనుషుడు, ఆ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే ఎంత బాగుండు అనిపిస్తుందట. ఎప్పుడు బలం తగ్గిపోయిందంట. అప్పుడు రావటానికేమో ఏది పొట్టలేవో. ఆ పాయింట్ అర్థమైందా? వద్దాం అనుకుంటాడు అప్పుడు, ఎందుకంటే ఎలాగే చచ్చిపోతాం కాబట్టి. కావున అప్పుడు రావటానికేమో శరీరంలో పొట్లు ఉండవు, అన్నీ ఉసులుపోయి, కీళ్ళు కాళ్ళు అన్నీ ఉసులుపోయి. ఇప్పుడు నడవటానికి ఒక కర్ర కావాలి, నడవటానికి ఒక ఊతం కావాలి, లేదంటే ఎవడో ఒకటి బతిమాలాలి. ఇప్పుడు నిజంగా అడుగుతున్నా, అలా బతిమాలు తీసుకొచ్చి కూడా ఎవడు లేడు ఈ రోజుల్లో. అవునా? ఏదో రోడ్డే దాటించట్లేదు, రోడ్డు దాటించట్లేదు. ఎందుకంటే ఎవరికంత టైము లేదు. ఇప్పుడు బతిమాల తీసుకురాడు, ఇక చివరికి ఏం చేస్తారు? ఆ ముసలోళ్ళందరూ ఇంటి దగ్గర వదిలేసి వస్తున్నాం మనం. అంటే అందుకనే యవ్వనుడా, నీ యవ్వన కాలమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే దేర్ ఈజ్ నో టైం. ఇంకొక మాట మాట్లాడుతున్నా నేను, అంటే ఇంకొక కోణంలో అర్థం అవటం కోసం చెప్తున్నా. బయట ఎవరైనా వింటే యవ్వనస్తులు దయచేసి వారు గమనించాలని కోరుతున్నాను. ఇంకొక కోణంలో మీరు మార్కెట్కి వెళ్తారు, ఇది నేనంతా మార్కెట్లోనే ఉన్నారు. యాపిల్స్ కొనడానికి, లేదా బత్తాయిలు, నారింజలు, లేదా కమలాలు కొనడానికి అందరూ ఇంచుమించు మార్కెట్ మీద పడ్డారు. అసలు ఎలాంటి ఫలాలు పళ్ళు మీరు కొంటారు చెప్పండి? మార్కెట్కి వెళ్ళి పరిశుద్ధంగా నిగనిగలాడే వాటిని కొంటారు. అమ్మ, ఎక్కడైనా డాగ్ ఉందేమో అని ఏం చేస్తాం? చూసుకుని మరి ఆ కొట్టైనా ఒక బోర్డు పెట్టాడు. ఏ బోర్డు పెట్టాడంటే, నా దగ్గర పక్కోడి దగ్గర కేజీ 100 రూపాయలు, కానీ నా దగ్గర కేజీ 10 రూపాయలే అన్నాడు. ఎప్పుడైతే బోర్డు చూసారో దగ్గరికి వెళ్ళారు అందరూ. వెళితే అన్నీ డాగు పడిపోయి, మచ్చ పడిపోయిన కాయలు ఉన్నాయి. కొంటారా? చెప్పాలి.
రూపాయలైనా కూడా ఏం చేయం మనం? కొనం. 100 అయినా పర్లేదు, ఏం చేస్తాం అంటే నీకే నీ కళ్ళకి నచ్చిందే నువ్వు కొంటున్నావు కదా, నీ కళ్ళకి ఎంపుగా ఉన్నదే నువ్వు కొంటున్నావు కదా. వడిలిపోయి వాలిపోయి అంటే నల్లబడిపోయి లేదంటే మాగిపోయి నువ్వు కొనట్లేదు కదా. ఎంత తక్కువకి ఇస్తానన్న కొనట్లేదే. ఇప్పుడు నేను అడుగుతున్నా, జీవితం అంతా అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఏంటి లాభం? చెప్పండి, ఏంటి లాభం? మొత్తం వయసు అంతానేమో, నీ జీవితం అంతానేమో లోకానికి వాడేసావా? మొత్తం అంతా లోకానికి వాడేసి ఏదో ఇంకా చివరికి ఆ పుణ్యకాలం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని వస్తావా? ఎంతవరకు న్యాయం, ఎంతవరకు లాభం? ఒకవేళ నువ్వు అలాంటి ఫలాలు కొనే మనసు నీకుంటే అప్పుడు ఇది న్యాయం అని అనుకుందాం. ఎవరు కొంటారో చెప్పండి? రాలిపోయిన ద్రాక్ష పళ్ళు ఉంటాయి, ఎప్పుడైనా చూసారా? గుత్తుల్లో వచ్చి రాలిపోయినది. ఆ ఉత్తినెత్తనన్న కూడా ఏం చేయడు తెలుసా? ఒక్కొక్కడు ఎవరికైనా అంటాడు, ఏది ఉట్టినిచ్చిన ఎందుకు రాలిపోయి అంటే గుత్తు నుంచి రాలిపోయేటప్పటికే దాని వాల్యూ తగ్గిపోతే అమ్మలారు ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో బలవంతం అయిపోయిన తర్వాత, జ్ఞానవంతం అయిపోయిన తర్వాత వాక్యం చెప్పేటప్పటికి ఏది చెబుతున్నానో కూడా వినని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి, చెవులు పాడైపోయి కళ్ళేమో కనబడక నడవలేని స్థితి వచ్చి అప్పుడు నువ్వు దేవుడు అని అంటే ఎవరికి ఉపకారం అని అడుగుతున్నా. ఇవాళ నీ జీవితం ఎవరిదే? మొదటే చెప్పాను నేను, అసలు నీ కొరకు నిన్ను సృష్టించలేదు దేవుడు. ఎవరి కొరకు సృష్టించాడు? ఆయన పని నిమిత్తం ఆయన కొరకు నిన్ను సృష్టించుకున్నాడు. అప్పుడు నువ్వు ఎవరి పని చేయాలి? దేవుని పనే చేయాలి. కానీ మహాదేవుడు ఎవరికి ఈ ప్రపంచంలో ఇవ్వని స్వేచ్ఛ మనకిచ్చాడు. ఇచ్చాడా? ఆది నుంచి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఆదమ్మలకు కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. ఒరే మీరు తోటంతా తిరగండి, తోటంతా తినండి, ఏది కావలిస్తే తినండి, ఆ ఒక్క పండు తప్ప. దాని అర్థం ఏంటో చెప్పనా? ఆ ఒక్కరోజు తప్ప, అది అర్థం. ఏ ఒక్కరోజు? ఆదివారం ఒక్కరోజు తప్ప నువ్వు ఏదైనా చేసుకో అన్నాడు. నువ్వు ఎలా తినాలనుకున్నా తోటలో పనులని తినే అన్నాడు. కానీ ఆ ఒక్కరోజు అన్న చోటే పడి దెబ్బ. ఇవాళ మన జీవితంలో కూడా ఇంకా ఎంత దరిద్రం అంటే చెప్తున్నాడు వినండి, కోపం తెచ్చుకోకుండా. నిజంగా ఆదివారం వద్దామనేటప్పటికే చుట్టాలు మన ఇంటికి వస్తారు. కరెక్ట్గా తెలుసా మీకు? అది కూడా ఇప్పుడు కరెక్ట్గా బయలుదేరేసాం, ఇంకా తాళాలు వేసేస్తాం అనేటప్పటికి వస్తారండి. ఆ పనికి మనకి ఆ టైం తప్ప ఇంకెప్పుడు పని ఉండదు. నువ్వు కరెక్ట్గా ఆ టైంకి దిగుతారు. నువ్వేం చేస్తావో తెలుసా? దమ్మని రాతమ్ముడో రాసిల్లేని తాళం తీసి లోపల పెట్టేస్తావు. పోనీ పెడితే పెట్టావు, నువ్వేం చేసావు? మానేసి ఎవరితో సోదేసి కూర్చున్నావు? వాళ్ళతో సోదేసి కూర్చున్నావు. పాయింట్ ఆలోచించండి మీరు. వాళ్ళతో సోదేసావు, ఏది వదిలేసి ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పనా? నువ్వు దేవుణ్ణి గౌరవిస్తావో నీ చుట్టాలను గౌరవిస్తావో చూడడానికి వాళ్ళని ఐ టైంకి పంపిడు దేవుడు. అర్థం అవ్వలేదా? లేకపోతే వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా వదిలేసి ఆ టైంలో ఎందుకు రావాలా? అసలు నీ మైండ్ ఏంటో గమనించడానికి ఆయన ఆ టైంకి పంపిస్తే నువ్వు దొరికేసావు. ఎవరికే? అటు దేవునికి దొరికేసావు, చుట్టాలకి దొరికేసావు. మళ్ళీ వాళ్ళకి వంట చేసి పెట్టడం, పెంట గాడిదగుడ్డు అది ఇది మొత్తం దరిద్రం అంతా వాళ్ళకి పెట్టి ఏమనుకోకుండా ఇంకో కొంచెం కోపంగా మాడుతున్నానని ఆఖరికి వచ్చేటోడికి వీళ్ళిద్దరు తెక్కొట్టేసుకుంటారు. తెలుసో తెలియదు మీకు? ఎందుకు అనుకుంటున్నారు? ఏదో మాటల సందర్భంలో ఏదో వస్తుంది, పూర్వం నువ్వు ఎలాగన్నావు అలాగన్నావు అని. వీళ్ళిద్దరు తెక్కొట్టేసి మళ్ళీ నా గొమ్మ పెట్టెక్కట్టదు. ఎప్పుడు సాయంకాలం పనిమాల దాన్ని ఇంటికి అనవసరంగా వచ్చానట్టు ఆ మనిషి. అంటే గ్యారంటీగా అనవసరంగా వచ్చిందన్న సంగతి మన అందరికీ తెలుసు. ఎందుకంటే పంపినోడేమో సాతాను, పరీక్ష చేసినోడేమో దేవుడు, వచ్చిందేమో మీ చుట్టం. చివరికి వచ్చినోడికి గొడవ వస్తుంది, మళ్ళీ బస్సుకి వెళ్ళిపోద్ది, చెప్పకుండా వెళ్ళిపోద్ది. నిజంగా నువ్వు దేవుని మీద భక్తి కలిగిన క్యాండిడేట్ అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో తాళం. నువ్వు వంట వండుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకుని తిను, పడుకో. లేదా నాకు కూడా ఆరాధనకైనా వచ్చే. ఆరాధనకు వస్తుందా క్యాండిడేట్? రాదు. ఇంట్లో పడుకుంటావు, నువ్వు వెళ్ళిరా అంటుంది. తీరా నువ్వు వచ్చావు, మళ్ళీ ఎప్పుడైనా జీవితంలో ఆదివారం ఇంటికి వస్తుందా? మాట్లాడరా? ఎందుకు రాదు? ఆదివారం అయితే దొరకదే బాబు అంట. అంటే నువ్వు సాక్షిగా నిలబడ్డావు. ఎవరికే? దేవునికి. నీ జీవితం నా జీవితం దేవునికి. అమ్మలారా ఒక మాట అడుగుతున్నా, మన జీవితంలో
ఎన్నో ఘోర పాపాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా మనలో ఎన్నో తప్పులు దారుణాలు ఉంటూనే ఉన్నాయి. మన ఆలోచన తప్పు, మన మనసు తప్పు, మన క్రియలు తప్పు, మన తలంపులు తప్పు, ప్రతి దానిలో తప్పే దొరుకుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, తెల్లవారు గట్ల లేచి ప్రార్థన చేసుకుని ఎంత పరిశుద్ధంగా ఉందామని అనుకుంటాం, కానీ లేచిన మొదటి క్షణం నుంచే బుర్ర దురాలోచనలతో ప్రారంభమవుతుంది. అవునా కదా, చెప్పండి ఓపెన్గా. దురాలోచనతో ప్రారంభమవుతుంది. ఏది లేచిన మొదటి క్షణం నుంచే. అంటే నిద్రపోయే వరకు ఈ బుర్ర ఏం చేస్తూ ఉంటుంది? చెడు ఆలోచన తప్ప ఏ నాడు మంచి ఆలోచన రాదు. అలాంటి దౌర్భాగ్యకరమైన దేహం కదా ఇది. ఎన్ని ఘోరమైన పాపాలు తప్పిదాలు చేస్తున్నాం కదా మనం. దీంతో ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేసిన మనం కొంచెం సమయం దేవునికి ఇవ్వటం వల్ల మనం ఏమవుతున్నామో తెలుసా? పరిశుద్ధపరచబడుతున్నామని బైబిల్ మాట్లాడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి, ఆ మాటలో అర్థం మీరే చెప్పాలి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అర్థమేంటి? యేసు ప్రభు అపోస్తలులతో మాట్లాడే మాట, అన్ని 12 మంది శిష్యులతో ఏమైనా మాట్లాడాడమ్మా? మళ్ళీ చదవండి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు ఎలా? అది ఎవరి మాట? అంటే దేవుని మాటలు మనుషులను ఏం చేయగలరు చెప్పాలి. ఇంకో మాట అడుగుతున్నా, మనుషులు పవిత్రులు అవ్వటానికే కదరా యాత్రలన్నీ? లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి యాత్రలు చేస్తున్నారు. కొంతమంది నెత్తి మీద మూటలు ఎట్టుకుని బట్టలు మార్చుకుని నడుచుకుంటూ పోతున్నారు. మాట్లాడరా? వాళ్ళందరూ ఏం పోగొట్టుకుందామని చేసిన పాపాలు. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ నదిలో మునిగినా నీ పాపాలు పోకపోవచ్చు, ఎందుకంటే మరెక్కు మురుకు అంటుకొచ్చేమో. కానీ నీ పాపాలు పోవటానికి దేవుడిచ్చిన ప్రత్యక్షమైన విధానం ఏదేనంటే దేవుని మాటలు. దేవుని మాటలు నిన్ను నన్ను ఏం చేయగలవు? పవిత్రపరుస్తున్నాయంటే ఎంత ఖర్చు పెడుతున్నాం? పవిత్రం అవటానికి, మన పాపాలు కడుక్కోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నావు అని అడుగుతున్నా. ఖర్చు ఏమైనా ఉందా? మాట్లాడాలి. పోని దేవుని సన్నిధి మీ ఊరిలోనే ఉందా? ఉంది. ఎక్కడికో ఏదో ప్రాంతం వెళ్ళక్కర్లేదు కదా. విజయవాడ ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు కదా. వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు ఏమో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. గమనించండి. వాళ్ళ ప్రోగ్రాం పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మానరు. వాళ్ళందరూ లోకస్తులు ప్రోగ్రాం పెట్టుకుంటే ఖచ్చితంగా మానరు, ఖచ్చితంగా వెళతారు. కానీ ఆ బలహీనత మనలోకి వచ్చింది. అందుకనే వాళ్ళు దీవింపబడుతున్నారు. వాళ్ళు ఏది ప్రోగ్రాం డిబేట్ చేయరు, దేవుని కార్యం అంటే అస్సలు డిబేట్ చేయరు. చూసుకోండి, వాళ్ళ భక్తి ఒకలా ఉంది, మన భక్తి ఒకలా ఉంది. వాళ్ళ శ్రద్ధ ఒకలా ఉంది, మన శ్రద్ధ ఒకలా ఉంది. మన దగ్గరకు వచ్చేవాడికి నిర్లక్ష్యం. ప్రక్కనే మందిరం ఉంటుంది, ప్రక్కనే ఇల్లు ఉంటుంది, కానీ రాడు. ఏమ్మా మళ్ళీ అంటాడు ఒక్కొక్క ఆయన. నాకు ఎదురు పడుతుంటారు మా మండపేటలో. మంచి వాక్యం చెప్తానని తెలుసు మా మండపేట అంతా. నేను మంచి వాక్యం చెప్తాను బిషప్ గారు. ఒక ఆయన అంటున్నాడు, చాలా బాగా చెప్తారు సార్ మీరు, కాకపోతే మందిరం ఎక్కడో కట్టారు అన్నాడు. ఎక్కడ? మండపేటలోనే. అంటే ఆయన ఆ మూల ఉన్నాడు, నేను ఈ మూల ఉన్నాను. నన్ను అంటున్నాడు, వద్దామని ఉంటుంది సార్, చాలా మంచి వాక్యం చెప్తారు, కానీ మందిరం ఆ మూల కట్టాడు అన్నాడు. ఏం చెప్పాలి సమాధానం? అంటే ఇప్పుడు ఆయన ఇంటి పక్కన కట్టేది, ఇప్పుడు ఇక్కడ పడగొట్టేసి ఏమ్మా. అప్పుడు నేనేమన్నానంటే, బస్ స్టాండ్ ఎక్కడ ఉందని అడిగాను. బస్ స్టాండ్ ఎక్కడ ఉందన్నాను. అదే ఆ మూల ఉందన్నాడు. మరి ఆ మూల ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళలేదా అన్నాను. వెళ్తానండి అన్నాడు. అంటే ఈ మూల చచ్చుంటే రావు. మరి నీ సినిమాకి వెళ్ళి థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? మాట్లాడే ఇంటి పక్కన ఉంటుందా? మళ్ళీ రాజులు ఇల్లు వచ్చేస్తాడు ఇది. దేనికి? సినిమాకి. రాజులు ఇల్లు వచ్చేస్తాడు కదా. అంటే పక్కనున్న ఈ మూల 2 వీధులు అవతల మందిరానికి మాత్రం రాడు. రాజుల సినిమాకైనా వెళ్తాడు. అంటే మన బుర్ర ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ లెక్కల్లోకి రావనుకుంటున్నారండి మనుషులు. గ్యారంటీగా అడుగుతాడు దేవుడు, ఎరా మీ చుట్టాలింటికి ఎంత దూరం వెళ్ళావు అని అడుగుతాడు ప్రశ్న.
విజయవాడలో ఉన్నాడు, కూతురు ఎక్కడో అమెరికాలో ఒకటి వెళ్ళొచ్చేస్తున్నారు జనం. మాట్లాడాడు తల్లి, కూతురు అమెరికాలో ఉందట వెళ్ళరాట్లా, జర్మనీలో ఉందట వెళ్ళరాట్లా, పక్కన ఉన్న మందిరానికి రమ్మంటే నొప్పి. అంటే కూతురు అక్కడ ఉంది కాబట్టి వెళ్ళొచ్చేస్తావు, పక్కన ఉన్న మందిరానికి రారా బాబు అంటే అబ్బాయి చాలా దూరం కట్టాడండి చైతన్య కుమార్ గారు, ఆ వీధి కాకపోతే అంటున్నాడు ఇలాగ. అప్పుడు నేను అంటున్నా పరలోకం ఎక్కడ ఉందండి, మన పక్కన ఉందా? మరి ఇప్పుడు పరలోకం వెళ్దాం కదా, బయలుదేరి బ్యాగులు వేసుకు తయారైపోయాం మనం. మరి పరలోకం వెళ్ళాలంటే ఎక్కడుంది? మన ఇంటి పక్కన ఏమైనా ఉందా? మరి ఆ ప్రయాణానికి ప్రయాణమైన నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావు అని అడుగుతున్నా. చెప్పండి. ఒకవేళ వస్తాం, ఏమనుకోకండి, కోపం తెచ్చుకోకండి, వస్తాం. ఎలా వస్తామో తెలుసా? 4 పాటలు అయిపోవాలి. అవునా కదా? బయలుదేరతాం, కానీ మనం వచ్చినడికి ఏమైపోవాలి? 4 పాటలు అయిపోవాలి. చివరికి కొంతమంది ఎప్పుడు వస్తారో తెలుసా? కానుకల టైంకి కానీ, ప్రభు బల్ల టైంకి కానీ. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి అదే రకంగా హైదరాబాదు బస్సు టికెట్ బుక్ చేసుకుని కూడా నువ్వు ఎప్పుడు వెళ్ళాలి? మాట్లాడరే. 5-6 బస్సులు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కదా నీ బస్సు వెళ్ళిపోయి 1.5 గంట తర్వాత కదా నువ్వు వెళ్ళాలి ఎక్కడికి? రాజులు బస్సు ఎక్కడానికి, లేదు మలికిపురం సెంటర్లో బస్సు ఎక్కడానికి. మరి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు చెప్పండి? 8 గంటల కంటే నువ్వు ఎప్పుడు ఉంటావు అమ్మా? 1 గంట ముందు ఉంటావు ఎక్కడ? మలికిపురం సెంటర్లో. ఆడికి ఫోన్ చేసి వస్తావు, తినేస్తావు, ఇంకా రాలేదు, ఏ టర్నింగ్ తిరిగావు అని. నీ బాధ భరించలేక చంపేకమ్మ వస్తున్నాను అంటాడు. అవునా కదా? అంటే బస్సు ఎక్కటానికి ముందు ఉంటావు, రైలు ఎక్కటానికి ముందు ఉంటావు, విమానం ఎక్కటానికి ముందు ఉంటావు, దైవ కార్యానికి. మన బ్రతుకులు అందుకనే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మీరు గమనించుకోండి. మన బ్రతుకులు, మన ఆశీర్వాదం, మన ఐశ్వర్యం వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక మాట చూపిస్తాను చూడండి. అదే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 2వ మాట చదవండి. 6వ వచనంలో 2వ మాట. 6వ వచనం యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో చివరి మాట. యెహోవా 33 అధ్యాయం యెషయా 6వ వచనంలో చివరి మాట. యెహోవా భయము ఏటమ్మా? ఇప్పుడు దేవుని భయం ఏటట అంటే మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మనం బ్రతుకులు ఏముండాలి? ఇంకొక మాట చెప్తాను మీకు బాగా అర్థం అవటం కోసం. ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది బహుశా ఎస్సీ సంబంధించిన ఏరియా అని అనుకుంటున్నాను. ఆ మాట వాడినందుకు క్షమించండి. ఒకప్పుడు ఈ ఎస్సీ సంబంధించినటువంటి పేటల్లో పూర్వీకులు ఎంత మంచి బట్టలు వేసుకున్నారో తెలుసా మీకు? ఎంత మంచి ఆహారం తిన్నారనుకుంటున్నారా? ఎంత మంచి ఇళ్లల్లో బ్రతికారనుకుంటున్నారా? లేవు. మన పూర్వీకులు నాకు 60 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు. మన పూర్వీకులు ఎవ్వరూ కూడా ఎంత చక్కటి బ్రతుకు మన వేసుకున్న ఈ కాస్ట్లీ బట్టలు ఎవరూ కూడా వేసుకోలేదు. ఎంత చక్కటి భోజనం ఎవరూ తినలేదు. ఇదే నా కళ్ళతో చూశాను నేను. వస్త్రాలు వేసుకోవటానికి మంచి బట్టలు లేక పెండ్లు అనేటప్పటికీ పెళ్ళికి ఒక ఖద్దరు బనీను కుట్టించుకునేవారు మన పూర్వీకులు. నేను చూశాను. పెళ్ళికి ఇదిగో పెద్దలు ఉన్నారు ఇక్కడ, అడగండి. ఒక ఖద్దరు బనీను, ఏది అదే కొత్త బట్ట, ఏది ఆ ఖద్దరు బనీను, ఆ కింద ముతక పంచి, అంతకు మించి వాళ్ళు ఒక మంచి బట్ట ఏనాడు, అది కూడా పెళ్ళికి వేసుకునేవాడు, అది కూడా మళ్ళీ ఉతికి పండక్కే. ఈ లోపల ఏది లేదు. ఒక సరైన భోజనం తినలేదు మన పూర్వీకులు. ఇప్పుడు నేను అడుగుతున్న తల్లి, ఈ గ్రంథం పట్టుకున్న తర్వాత మనందరి బ్రతుకులు ఈ విధంగా మారి తెలుసో తెలీదు మీకు. ఈ గ్రంథం ఎప్పుడైతే ఈ ప్యాటర్న్లోకి వచ్చిందో, ఈ గ్రంథం ఎప్పుడైతే మన చేతుల్లోకి వచ్చిందో, ఈ గ్రంథం చదవటం మొదలుపెట్టిన తర్వాత, దీన్ని విదటం మొదలుపెట్టిన తర్వాత మనందరి బ్రతుకులు ఈ విధంగా మారి మన కొరకే దేవుడు అంబేద్కర్ గారిని లేపాడు. మీకేమైనా అర్థమవుతుందా? ఆయన మహానుభావుడు లేచి రాజ్యాంగం రాసి ఉండకపోతే మనకి ఈ జీవితాలు
లేవు. ఇది కేవలం ఎవరి కృప? దేవుని కృప. కానీ దురదృష్టం ఏంటో చెప్పనా, లోకస్తులకున్న భక్తి మన దగ్గర లేదు. ఒప్పుకుందామా వద్దా? చెప్పాలా? ఇంకో సంగతి చెప్తాను. వాళ్ళ భక్తి వాళ్ళని ఐశ్వర్యవంతులు చేస్తారు. అందుకనే భారతదేశంలో ఇప్పుడు ఎస్సీ కులాల కంటే ఓసీ కులాలు డామినేటెడ్గా అద్భుతమైనటువంటి వ్యాపార సంస్థలు కోట్లాది రూపాయలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? వాళ్ళ చేతుల్లో. కారణం భక్తి. వాళ్ళకున్న భక్తి మన దగ్గర ఉందా? లేదు. మీకు ఎప్పుడైనా గమనించారా? వ్యాపార సంస్థ స్టార్ట్ చేస్తే 5-10 మంది వ్యాపారస్తులు ఉంటారు. 5-10 మంది వ్యాపారస్తులు ఉన్నా మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ నీతి ఎంత గొప్పదో చెప్తున్నా. 9 మంది కలిసారు పార్ట్నర్లు. ఆ పార్ట్నర్స్ అందరూ కలిపి వ్యాపారం పెడతారు. కానీ 10వ పార్ట్నర్ ఉంటారో తెలుసు మీకు? వాళ్ళకి 10వ పార్ట్నర్ ఉంటాడు అక్కడ. తెలుసో తెలీదు మీకు? ఎవరో? దేవుడు. అంటే 9 మంది పార్ట్నర్లు ఉండి 10వ పార్ట్నర్ని కలిపి వీళ్ళందరికీ వచ్చిన లాభాల్లోంచి ఆయనకి వాటా ఇస్తారు. ఎవరికే? దేవుడికి. ఆ వాటాలే పట్టుకెళ్ళి తిరుపతిలో వేస్తుంది. మరి మన దగ్గరికి వచ్చేటోడికి చెప్పాలి. మరి మన కుటుంబం 5 కుటుంబ సభ్యులు, 6వ వాడు ఉండాలి మనతో. ఎవరైనా? దేవుడు. మనం తినే తిండి, మనం కట్టే బట్ట, మనం తినే ఆహారం, మనం సంపాదన, ఏనాడైనా దైవానికి ఒక వాట ఇచ్చే మనం ఆలోచించేయండి. మన బ్రతుకులు ఇలా ఉండడానికే, వాళ్ళ బ్రతుకులు అలా ఉండడానికే దట్ ఈస్ ద రీజన్ అని నేను నమ్ముతాను. నువ్వెందుకు దేవునికి ఇవ్వలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని పట్ల చేయలేకపోతున్నావు? అది కంట్రోల్ చేయడం లేదు. చైతన్య పాల్ గారు ఉన్నా కూడా ఎప్పుడు నా మాటలు అంటే చాలా ఇష్టపడేవాడు ఆయన. అంత కాదు, నేను డేట్ ఎప్పుడు ఇస్తానా అని ఎదురు చూసేవాడు. అనేక మార్లు ఫోన్ చేసేవాడు నాకు, బ్రదర్ డేట్ కావాలి. ఇవాళ నాకు ఎన్నో ఒత్తిడి అయినా కూడా నేను కాదని అనలేను, రానని అనలేను. నాకున్న వీక్నెస్ దేవుని పని అంటే రాననే మాట నా నోట్లోంచి రాదు. నాకు ఖాళీ ఉంటుంది, కొద్దిపాటి ఖాళీ ఉన్నా నేను రానని అనలేను. ఎందుకు అని అంటే నాకు తెలుసు, మీకు అందరికీ చెప్తున్నాను కదా, నన్ను పుట్టించున్నాడు దేవుడు. ఎవరి కొరకు పుట్టించుకున్నాడు? ఆయన కొరకు. ఇప్పుడు నేను ఆయనకే వాడబడకపోతే ఇంకెందుకు నా బ్రతుకు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇంతకాలం మనం చేసిన పాపాలు ఎక్కువ, పుణ్యాలు ఎక్కువ? చెప్పండి పోనీ. పాపాలు ఎక్కువ. మరి ఆ పాపాలన్నీ కడగబడాలంటే దేవుడి దగ్గర రావాలి. దేవుడి దగ్గరకు వస్తే ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఇంకో మాట చూపిస్తాను ఎంత పవిత్రపరుస్తుందో. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మీరును పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా క్రీస్తు దేన్ని ప్రేమిస్తున్నారు? ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. యోహాను 3:16 ఎవరికైనా గుర్తుందా? దేవుడు లోకమును, దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని. తండ్రి అయిన దేవుడేమో లోకాన్ని ప్రేమించాడు. యేసు ప్రభు దేన్ని ప్రేమించాడు? సంఘాన్ని ప్రేమించాడు. పాయింట్ అది. ఆయన లోకాన్ని ప్రేమించి లోకములో నుండి సంఘాన్ని ఏర్పరిచాడు. ఎవరు? తండ్రి. లోకాన్ని ప్రేమించి లోకములో నుండి సంఘాన్ని ఏర్పరిచాడు. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించి అది ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు. పాయింట్ చూడాలి ఇక్కడ. లోకమును ప్రేమించిన దేవుడు లోకములో నుండి సంఘాన్ని ఏర్పరిచి ఆ సంఘాన్ని ఒకటిగా ఉండమన్నాడు, ఒకే రాజ్యంగా ఒకే సంఘముగా ఉండమన్నాడు. అది సాతాను వచ్చి మొక్కలు చేసింది, ఒక్కొక్కడు ఒక్కో పేరు పెట్టుకున్నాడు. మనందరికీ తెలిసిన గొడవే. అయితే ప్రభు నామం ఎక్కడుందో ప్రభు అక్కడ ఉంటాడు. అందుకనే సంఘానికి క్రీస్తు నామం అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకనే చైతన్య పాల్ గారు కానీ, ఇక్కడ ఉన్న బాబు కానీ,
క్రీస్తు సంఘం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే ఆయన నామం ఉన్న చోట ఆయన ఉంటాడు. అది కూడా లాజికల్గా ఆలోచిస్తే అది నిజం. కాబట్టి ఇక్కడ క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడో చూడండి. సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఏది? సంఘము ఎలా ఉండకూడదట? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక. దేనికి? సంఘానికి కళంకం ఉండకూడదని కోరుకున్నాడు. ముడత అంటే ముడత అనే మాట కాదని మన బట్టలు వేసుకుంటాం తల్లి. ఈ బట్టలకు కూడా ఏమవుతుంది? ముడత పడిపోద్ది. ముడత పడిపోయిన చొక్కాలు వేసుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. అవసరమైతే మళ్ళీ ఏం చేస్తాం? ఇస్త్రీ చేస్తాం. అంటే ముడతలు పడిపోయిన షర్ట్ వేసుకోవటానికి మనకు నామోషి కదా. మరి సంఘం ముడత పడిపోయి ఉంటే ఆయనకి నామోషి కదా. నా మాట అర్థమైందా? ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. దేన్ని? సంఘమును నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో. పాయింట్ క్యాచ్ చేయాలి అక్కడ. ఎంత పవిత్రం చేయటానికి సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యముతో ఏం చేస్తున్నాడు? స్నానం. పాయింట్ క్యాచ్ చేయాలి. ఏ స్నానం? ఉదక స్నానం చేయించున్నాడు. ఉదకం అంటే నీరు. ఏ నీరు? అదే ఏ నీరు? వాక్యం అనే నీటితో ఏం చేయించాడు? స్నానం. మీరు ఎప్పుడైనా గమనించారా? లోకస్తులు వారే పుణ్యస్థలాలకు వెళ్ళినా అక్కడ నీళ్లు పడే చోటున నిలబడము, ఆ నీళ్లు నెత్తిన పోసుకోవటము, వారి దేవుడి దగ్గర ఉన్న నీళ్లు నెత్తిన పోసుకోవటము, ఒకవేళ నిలబడి స్నానం చేయటము చేసి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారో? వారి ప్రతి దేవాలయంలో ఈ సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకుందా మరి నీరు పడే కార్యక్రమం ఏదైనా ఉంది? ఎక్కడ చెప్పాలి? లోపల. ఏది? వాక్యం అనేది. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? దీనికి బదులుగానే సాతానుడు అక్కడ ఆ సిస్టమ్ పెట్టాడు. వాళ్ళకి తెలియకుండా మొత్తం మీద నీరు కావాలని తెలుసు అక్కడ, కానీ ఏ నీరో తెలియదు. ఇప్పుడు మనం ఏ నీటితో స్నానం చేస్తున్నాం? వాక్యం అనే నీటితో ఏం చేయాలి? స్నానం చేస్తే మనం ఏమవుతున్నాం? చెప్పాలి. క్లియర్గా ఉంది అక్కడ. పవిత్రపరచబడుతున్నాం. అర్థమైందా తల్లి? ఇప్పుడు దీని కొరకట తన్ను తాను అప్పగించుకున్నాడు అన్నాడు యేసుప్రభు. ఈ ప్రక్రియ కొరకు కేవలం ఆయన రక్తంతో, ఆయన వాక్యంతో మనల్ని శుద్ధి చేయటానికి యేసుప్రభు అంతటి వాడు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాను, అసలు ఈ ప్రోగ్రాం అంతా మన కొరక, ప్రభు కొరక. ఎవరు పరిశుద్ధపరచబడాలని? మనం. యేసుప్రభు పరిశుద్ధపరచబడాల్సిన అవసరం ఉందా? ఆయన జన్మతః ఎవరు? పరిశుద్ధుడు. మరణం వరకు ఎవరు? పరిశుద్ధుడు. తిరిగి లేచిన తర్వాత కూడా ఎవరు? పరిశుద్ధుడు. మనము అపరిశుద్ధులు. అపరిశుద్ధులు మొదటి నుంచి అపరిశుద్ధులమే. బాల్యం నుండి అపరిశుద్ధులమే. ఈ అపరిశుద్ధ జీవితాలు గడుపుతున్న మనం పోనీ ఎప్పటికైనా పరిశుద్ధులుగా బ్రతకగలుగుతున్నామా? లేదు. ఇంకా లోపాలు మనలో ఉన్నాయి. కానీ మనం శుద్ధి అయ్యే అవకాశం ఉందా లేదా? చెప్పాలి. ఎక్కడ? సంఘములో. ఎలా శుద్ధి అవుతున్నాం? వాక్యము ద్వారా. మరి ఈ వాక్యాన్ని ఎందుకు గౌరవించట్లేదు సమాజం? మీరు ఎప్పుడైనా చూసారా? చాలా సంఘాల్లో సాక్ష్యం ఉంటుంది కానీ వాక్యం ఉండదు. తెలుసా మీకు? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, 600 మంది సంఘం అంట. ఆదివారం వాళ్ళ బావమరిది గారేమో క్రీస్తు సంఘ సువార్తికుడు, ఆ బావగారేమో మతశాఖ, పెద్ద మతశాఖ. 600 మంది సంఘం. బావగారిని పిలిచేడు, అంటే క్రీస్తు సంఘం ఆయన పిలిచేడు. ఈ నెల కూర్చున్నాడు, వాక్యం ఇస్తాడేమో అని కూర్చున్నాడు. 32 మంది సాక్ష్యం చెప్పారట. ఆఖరిన బావగారు ఒక్క 2 నిమిషాలు వాక్యం చెప్పండి అన్నాడు. ఎన్ని నిమిషాలు? మరి నన్ను ఎందుకే పిలవటం అంటే, అబ్బా సాక్ష్యాలు లేకపోతే ఎలాగండి అన్నాడు. చాలా సంఘాలు దేని మీద బతికేస్తున్నాయి? సాక్ష్యాల మీద. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, సాక్ష్యం మనుషుల్ని పవిత్రపరచగలదా? చెప్పాలి. మరి పవిత్రపరిచే శక్తి ఏనుకో. కానీ దురదృష్టం చెప్పన, ఆ సాక్ష్యం చెప్పేవాడికి 15,000 ఇచ్చి తెచ్చుకుంటున్నారు సంఘాలు. తెలుసా మీకు?
ఆ సాక్ష్యం చెప్పేవాడికి 15,000 కేవలం ఏం చెప్పడానికి? అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి అంటున్నాడు, ఎడ్డింగ్ వేసేస్తున్నాడు, వాల్ పోస్టులు వేసేస్తున్నాడు, జనం అంతా వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన వాక్యం కలిగిన వ్యక్తి అని ఎవడేంటి అంటే ఆ సాక్ష్యం చెప్పేవాడికి కానుక ఎంత అంటే ఆ సాక్ష్యం చెప్పి వెళ్ళినందుకు గంట సాక్ష్యం చెప్పినందుకు 15,000. ఎంత వాక్యం చెబుతాం? మరి మాకెంత ఇస్తాడు ప్రసాద్ గారు? అమ్మా నిజంగా వాక్యం చెప్పినోడికి ఏమి ఉండదు. అంటే ఆయన ఏది ఇస్తాడని నేను మాట్లాడట్లేదు. వాక్యమా గొప్పదా సాక్ష్యమా? వాక్యం మనల్ని పవిత్రపరుస్తుందా, సాక్ష్యం మనల్ని పవిత్రపరుస్తుందా? రైట్. సంఘములో సాక్ష్యాలతో పని లేదండి. సంఘములో మందిరంలోకి వచ్చిన తర్వాత వాక్యంతో పని. నీ సాక్ష్యం ఎక్కడా? సాక్ష్యం అవసరమే. ఎక్కడా? లోకం. నీ సాక్ష్యం ఇతరులకు చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? లోకంలో చెప్పు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏ గొడవ? సాక్ష్యం గొడవ. ఏది వదిలేసి? వాక్యం వదిలేసి. మరి ఇక్కడ సమయం అంతా ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. నువ్వు నేను పవిత్రపరచబడాలంటే గ్యారెంటీకి ఏముండాలి? ఇక్కడ వాక్యం ఉండాలి. నువ్వు ఎంత వాక్యం వినగలవో అంతగా నువ్వేమవుతావు? స్వస్థపరచబడతావు, పరిశుద్ధుడు అవుతావు. అవునా కదా? చెప్పాలి. అంటే వాక్యానికి ఆ పవర్ ఉందని ఒప్పుకుందామా? చెప్పాలి. ఉందా? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉందండి, 7 సార్లు పుటం వేయబడిందట. ఏది? వాక్యం. వాక్యం ఎన్నిసార్లు? 7 సార్లు పుటం వేయబడిందట. మీకు ఇంకో సంగతి తెలుసా? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన సహవాసం డైరెక్ట్గా దేవునితో చేస్తున్నాం. అర్థం కలదు. మన సహవాసం మనుషులతో కాదు. 6 రోజులు సహవాసం ఎవరితో? మనుషులతో. కానీ ఆదివారం ఆరాధనకు వచ్చిన తర్వాత సహవాసం ఎవరితో? దేవునితో. యోహాను సువార్త 1వ అధ్యాయం, క్షమించండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం. తీసారా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అలా పెట్టండి. 3వ వచనం చదువుతాం. మాతో కూడా, ఈ మాట చూడండి, ఈ పత్రిక ఎవరు రాశారు తల్లి? యోహాను గారు. పైన రాశారు అక్కడ యోహాను పత్రిక అంటే ఎవరు రాశారు? యోహాను భక్తుడు రాశాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి, అదే యోహాను భక్తుడు. మాతో అంటే అపోస్తులతో, అంటే 12 మందితో కూడా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసమైతే ఎవరా? తండ్రి, సృష్టికర్త. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఎవరితో చేస్తున్నాం మన సహవాసం? అమ్మా డైరెక్ట్గా మనం సహవాసం ఎవరితో చేస్తున్నాం? దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారి కనుక రమ్మని ఫోన్ చేసాడు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? డైరెక్ట్గా చేయరనుకోండి. ఒకవేళ మనకే డైరెక్ట్గా ఫోన్ చేసి బాబు విజయవాడ వచ్చి కలు అన్నాడు అనుకోండి, డైరెక్ట్గా ఆయనే ఎంత టోడైనా ఏం చేస్తాడు చెప్పండి? వెళ్తాడా? వెళ్ళా? ఎన్ని పనులు వదిలేసుకుని, ఎన్ని పనులైనా వదిలేస్తాడు. ఎందుకంటే అవతల పిలిచిన క్యాండిడేట్ ఎవరు? మాట్లాడరా? మళ్ళీ ఎంతమందికి చెప్తుంది? ఊరంతా కాల్చేస్తాడు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా, అది మన రేంజ్ అంటాడు. అవునా కదా? అది మన రేంజ్ అని మొత్తం ఊరంతా చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎన్ని పనులు ఉన్నా పోని ఒక్కొక్క విచిత్రం ఎవడో చచ్చిపోయినా కూడా వెళ్ళాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ మళ్ళీ దొరకదు కదా. ప్రతి ఆదివారం మనకి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? మాట్లాడరా? అంటే దేవుడు ఎవరు? సృష్టికర్త. దేనికి యజమాని?
సృష్టికి. ఆయన చేతిలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, ఎంతమంది ప్రధానమంత్రులు ఉంటారు మాట్లాడేది. అంటే ఈ ప్రధానమంత్రులందరికీ ముఖ్యమంత్రులందరికీ హెడ్డే కదా ఆయన. ఎవరు? ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఊరంతా తిరుగుతున్నాడు తప్ప ఇక్కడ రాట్లా. ఎవరు అపాయింట్మెంట్ ఇస్తే? దేవుడు. ఎవరో దిక్కుమాలి అపాయింట్మెంట్ ఇస్తే ఏం చేస్తున్నాడా? ఎదవ హాస్పిటల్ అపాయింట్మెంట్ వదలట్లా. డాక్టర్ గారు ఇచ్చారండి ఆదివారమే రమ్మన్నాడని ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నాం. అవునా? ఎండి అంటే బాబు మామూలుడు కాదు, మళ్ళీ అసలు దొరుకుద్దో దొరకదని ఆదివారం కూడా ఎక్కడ పోతున్నాం. ఏదో డాక్టర్ ఇచ్చిన అపాయింట్మెంట్. మరి సృష్టికర్త నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆదివారం, రారా బాబు నేను నీతో సహవాసం చేస్తానండి. సహవాసం చేయటమని అనుకుంటున్నారా మీరు? మనతో కలిసి భోజనం చేస్తున్నాడు ప్రభు బాలం. తెలుసా మీకు? ఎవరు? దేవుడు. మనతో కలిసి భోజనం చేసే సమయాన్ని, ఆయనతో కలిసి సంచరించే సమయాన్ని మనం కోల్పోతున్నాం. ఇంకొక మాట, దీన్ని వివరణలోకి వెళ్ళి ఇంకో కోణంలో చెప్తున్నాను. మొదటి మనుషుడైన ఆదామును అవ్వని సృష్టించినప్పుడు ఏదైనా తోటలో దేవునితో సంచారం చేశారా? వాళ్ళు చేశారు. ఎప్పుడు పోగొట్టుకున్నారు? పాపం చేసిన తర్వాత. ఎవరితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు? దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో బయటికి గెంటి వేయబడ్డారు. అవునా కదా? ఆ వేళ పోయిన ఆ సహవాసం క్రీస్తు ద్వారా ఆయన సంఘములో తిరిగి మళ్ళీ మనకిచ్చేది దేవుడు. ఏమని అర్థమైందా? ఎప్పుడు పోయిన సహవాసం? ఆదాము దగ్గర పోయిన సహవాసం మరలా ఎవరు తీసుకొచ్చి మనల్ని ప్రభుకి కలిపాడు? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు? మనం దేవునితో సమాధానపరిచాడట. రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఆ మాటలు చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఎలాగా? దేవునితో ఏం కలుగుతుంది? మరి ఒకప్పుడు పోగొట్టుకున్న ఆ జీవితాన్ని ప్రభు చేంజ్ చేసాడు, మళ్ళీ సమాధానపరిచాడు. ఎవరితో? దేవుడంటే తండ్రితో. తండ్రితో మళ్ళీ మనకి ఏం రిలేషన్కి వెళ్ళిపోయాడైనా? సమాధానపరిచి రిలేషన్ మళ్ళీ కలిపాడు. ఎలా కలిపాడో తెలుసా? రిలేషన్ కూడా ఎలా కలిపాడో తెలుసా? ఒకప్పుడు లోకములో మనం ఎవరమట? అదే 5వ అధ్యాయం 8వ వచనం చదవాలి. ఒకప్పుడు లోకములు ఎవరము? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లు వెల్లడిపరుస్తున్నాడు చెప్తున్నాడు. ఎట్లనగా లోకములో ఉండగా మనం ఎవరం? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. ఎవరి కోసం చచ్చిపోయాడు యేసు ప్రభు? మన కొరకంటే ఎవరాళ్ళు? పాపులు. పాపుల కొరకు చనిపోయి ఈ పాపులందరినీ దేవునితో ఏం ఏర్పాటు చేశాడు? ఆయన సమాధానం ఏర్పాటు చేశాడు. అంటే మనల్ని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. ఇప్పుడు మనకి దేవునికి ఏ రిలేషన్ కలిపాడో తెలుసా? రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం. రామపత్రిక 8వ అధ్యాయము. ఏ రిలేషన్ కలిపాడు మనకి చూడండి ఒకసారి. మరల తండ్రి అయిన దేవునితో మనకిచ్చిన భాగ్యం. తీసారా? 8వ అధ్యాయము 14వ వచనం. ఈ మాట చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవునికి కుమారులయ్యుందురు. మనల్ని ఏం చేసాడు ఇప్పుడు యేసు ప్రభు? చెప్పాలి. ఒకప్పుడు ఎవరు? మనం పాపులు. ఆ పాపులందరిని బట్టుకెళ్ళి యేసు ప్రభు తన రక్తంతో కడిగి ఏం చేసాడు? సమాధానపరిచి సృష్టికర్తగా కొడుకులుగా కూతుర్లుగా మార్చేశాడు. ఎంత ధన్యులు అండి! ఈ మాటలు ఏమైనా అర్థమవుతున్నాయి మీకు? సృష్టికర్తగా కొడుకులు కూతుర్లు అయిపోయాం. ఎంత దౌర్భాగ్యులుగా పిలువబడుతున్నాం మనం. సృష్టికర్తగా కొడుకులు కూతుర్లు అయ్యాం. ఆనాడు ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమను తిరిగి మళ్ళా క్రీస్తు ప్రభు మనకి అందించాడు. కిందకి చదవండి. ఏలయనగా ఆ మాట చూడండి. మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు. ఒక సెకండ్, చిన్న మాట. జేబులోంచి 1000 రూపాయలు పట్టుబడతాట వాళ్ళ డాడీ జేబులోంచి. ఇంటికి రావాలంటే ఏం చేస్తాడు?
మాట్లాడరా? వాళ్ళ నాన్న నిద్రపోయడం లేదు, చూసుకుని వస్తలేదు. అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి ఆదివారం నుంచి ఆదివారం లోపల ఎన్ని పాపాలు చేసేసాం మనం? మరి అన్ని పాపాలు చేసేసి దర్జాగా ఆదివారం ఆరాధనలోకి ఎలా వచ్చేస్తున్నాం? మాట్లాడరా? మరి అక్కడ జేబులో 1000 రూపాయలు తీసినందుకు, వాళ్ళ బాబు జేబులో వచ్చి 1000 రూపాయలు తీసినందుకు 30 తిప్పలు తిరిగి, అమ్మ నిద్రపోతున్నాడు లేదా, డాడీ పడుకున్నాడు లేదా, చంపేస్తాడు మన బయటికి. అవునా కదా? మరి ఇన్ని పాపాలు చేసేసిన మనం ఎంత ధైర్యంగా ఎలా వచ్చేసాం? అదిగో లేఖనం. మరల భయపడుటకు. ఆ భయం ఎందుకు పోయింది మనకు అనుకుంటున్నారు? అర్థమవలా? మరల భయపడుటకు. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. పాలేరులం కాదు మనం. పాలేరైతే భయపడతాడు, మనం ఎవరం? కుమారులు. కాబట్టి మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఏ ఆత్మ అంటే ఇప్పుడు మనం ఎవరం? దేవునికి ఎవరం? కుమారులం కూడా కాదు, దత్తుళ్ళు. దత్తపుత్రాత్మ అన్నాడు, చూసుకోండి. స్వయంగా కుమారుడు ఒక్కడే, దేవునికి స్వయాన కుమారుడు ఒక్కడే. ఎవరైనా మరి మనమందరం ఎవరం? ఎప్పుడైనా విన్నారో దత్తుడనే మాట? విన్నారా లేదా? మా చిన్నతనంలో ఎక్కువ వినబడింది. ఆయనకేంటారు బాబు దత్తుడని ఊరు అంటే. దత్తుడంటే దత్త తీసుకున్నాడు. 50 ఎకరం ఉన్నోడికి పిల్లలు లేరు, ఎవరిన పట్టుకొచ్చి దత్త తీసుకున్నారు. ఆయనకేంటారు దత్తుడని ఊరు అంటే. ఇప్పుడు ఆ 50 ఎకరాలకు ఎవరెత్తనం? దత్తుడు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనల్ని ఏం చేశాడు ప్రభు? దత్తుడిని చేసుకున్నాడు. అంటే మనం అందరం ఎవరికి వారసులు? దేవునికి వారసులు, దత్తపుత్రులు అన్నమాట. ఎంత భాగ్యం ఇచ్చాడమ్మా! ఎవరికి? దుర్మార్గులు, దుష్టులు, పాపులమైన మనకి దత్తుళ్ళు చేసుకున్నాడట తండ్రి అయిన దేవుడు. కింద చూడండి, దత్తపుత్రాత్మను పొందితిరి. ఏ ఆత్మ కలిగిన వారమై? ఆ దత్తపుత్రాత్మ కలిగిన వారమై మనము డైరెక్ట్గా దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాం? అబ్బా, తండ్రి అని మొర పెడుతున్నాం దేవునికి డైరెక్ట్గా. అసలు మీరు గమనించాలి, ఆయన ఎవరమ్మా? సృష్టికర్త దేవుడు. అసలు దేవుణ్ణి ఎవడైనా నాయన తండ్రి అని అనగలడా? ఇంకో మాట అడుగుతున్నా, లోకస్తులు ఎవరైనా ఆ పదం వాడగలరేమో చూడండి. వారు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడికి దండం పెట్టుకుని వచ్చానంటాడే తప్ప తండ్రికి దండం పెట్టుకుని వచ్చాననే మాట్లాడు. ఒక్క క్రైస్తవుడే తండ్రి అనే పదం వాడగలిగేది. అవునా కదా? అందుకనే మనం మాటికి ప్రభునేమని సంబోధిస్తాం? పరలోకమందున్న మా తండ్రి ఏమని సంబోధిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ పవర్ మనకి? మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? తన తండ్రికి కుమారుని చేసేసాడు. అవునా? అంటే మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, నా పిల్లల సాయంకాలం అయ్యేటప్పటికి నా దగ్గరికి రావాలా వద్దా? ఇప్పుడు ఈ స్త్రీ సోదరి మొదలందరిని అడుగుతున్నా నేను, మీ అబ్బాయి కాన్వెంట్కి వెళ్ళి ఆ సాయంకాలం 4 తర్వాత ఇంటికి రాకపోతే మీరు ఏం చేస్తారు? చెప్పాలా? అందరి పిల్లలు వచ్చేసరికి నీ కొరకు రాలేదు, ఏం చేస్తావు? మామూలుగా దొల్లు ఏడ్చేస్తావు. అవునా కదా? దొలుతుంది ఏడ్చేటివేనా? మొత్తం అందరికీ కొంపలో ఉన్న ఫోన్లన్నీ పనిచేస్తూ ఉంటాయి, అందరి ఫోన్లు. ఎందుకంటే చుట్టాలు ఇంటికి, ఆడింటికి, ఈడింటికి మొత్తం వీధులన్నీ తిరిగేస్తుంటారు మగోళ్ళు. ఈ ఆడవాడు ఇంట్లో కూర్చొని ఫోన్లు, అన్ని ఫోన్లు పనిచేస్తాయి. అక్కడి నుంచి ఫ్రెండ్స్ ఫోన్స్, వాళ్ళ ఫోన్స్, ఎల్ ఫోన్స్, రాళ్ళదట్ర బాబు, పలానోడు రాళ్ళదట్ర బాబు అని. ఎదవ ఒక్కరోజు 1 గంట లేటుగా నీ కొడుకు వస్తేనే నువ్వు తట్టుకోలేని నువ్వు, మరి మనం అందరం దేవుని పిల్లలమై ఆదివారం ఆరాధనకి లేటుగా వచ్చినా, ఆదివారం ఎగ్గొట్టినా, మరి సృష్టికర్తకి ఎంత బాధ ఉంటుందో ఏమైనా ఎప్పుడైనా గమనించారా? మాట్లాడరా? సృష్టికర్తకి ఎంత బాధ ఉంటుందో ఏనాడని గమనించారా? కానీ ఆ బాధను ఆలోచించట్లేదు, దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడట్లేదు. ఒక్క సెకండ్ మీరు మనసు పెట్టి ఆలోచించండి. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరేది 2026లో 52 ఆదివారాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. 52 ఆదివారాల్లో ఏ ఆదివారం మిస్ అవ్వటానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ. నేను ఇంకో పదం చెప్పాను నేను ఇందాక, యెహోవా యందలి భయము ఐశ్వర్యం ఇచ్చింది. ఎప్పుడైతే దైవానికి నువ్వు భయపడలేదో దరిద్రం మన ఇంటి చుట్టూ తిరుగుతుంది. అర్థమైందా? దరిద్రం మన ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది.
ఒక్కొక్క ఆయన అంటాడు, ఎంత సంపాదిస్తున్నానో బెదరు, ₹1 కనబడదు. ఎందుకు కనబడదు? ఏనాడైనా దేవుడికి భయపడితే కదా, ఏనాడైనా నీ సంపాదనలో దేవుణ్ణి పార్ట్నర్ని చేసుకుంటే కదా. దేవుణ్ణి ఏనాడైనా పార్ట్నర్ని చేసుకున్నావా? నీ కొంపలో పార్ట్నర్ని చేసుకున్నావా? నీ కుటుంబంలో దేవుణ్ణి పార్ట్నర్ని చేసుకున్నావా? లేదే. ఎలా మిగులుతాయి డబ్బు? ఎలా ఉంటుంది డబ్బు? నీ జీవితంలో దేవుడు ఒక పార్ట్నర్ అవ్వాలి, నీ లైఫ్లో ఒక పార్ట్నర్ అవ్వాలి దేవుడు. ఇంకొక మాట చెప్తాను, అసలు ఈ భూమి మీద ఎవరున్నా లేకపోయినా పర్లేదు, మనతో దేవుడు మాత్రం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద నీ భార్య లేకపోయినా నష్టం లేదు, నీ భర్త లేకపోయినా నష్టం లేదు, పిల్లలు లేకపోయినా నష్టం లేదు, కానీ దేవుడు లేకపోతే మాత్రం నష్టం. అందుకని ఈ ఒక్క మాట చెప్పి ముగింపులకు వెళ్తాను. మార్క్స్ వార్త 17 అధ్యాయం 10వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చెప్తున్నాను. పదవ అధ్యాయము మార్క్స్ వార్త 28వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిని. ఎంత విడిచిపెట్టి? సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమని కిందకి అని చెప్పసాగింది. యేసుప్రభుతో అన్నాడట, మేము సమస్తం వదిలేసి నిన్ను వెంబడించామని చెప్పాడట యేసుప్రభుతో. అందుకు యేసు ఇలా అన్నాడట యేసుప్రభు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను అంటే విడవాలనే వద్దా? చెప్పాలా? ఆ లిస్టులో ఎన్నో ఉన్నాయి చెప్పండి. ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు, భూములు, ఇళ్ళు, పొలాలు అన్నీ ఉన్నాయా? అవసరమైతే దేవుని నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం ఏం చేయాలట? ఒరే పేతురు అన్నాడో, పేతురు అన్నీ విడిచిపెట్టేసి నేను వెంబడించామని అన్నందుకు, ఒరే బాబు పేతురు, అవసరమైతే ఇన్ని వదిలేలు నా నిమిత్తం అన్నాడు. ఇన్ని వదిలేలు నా నిమిత్తం. ఇవన్నీ నీకు నా దగ్గరికి రావటానికి ఆటంకాలు అవడానికి వీల్లేదు. ఇవన్నీ నా దగ్గరికి రావటానికి ఆటంకాలు అవ్వటానికి వీల్లేదు. ఒకనొక టైంలో నా చిన్నపిల్లలు, నా 2 పిల్లలు, బాగా చిన్నపిల్లలు, ఇది ఎప్పుడు మాట నేను చెప్తున్నానంటే 25 ఏళ్ల క్రితం మాట, దగ్గర 30 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. నా 2 పిల్లలు చాలా చిన్న పిల్లలు. నేను మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ జ్వరంతో బాధపడుతున్నారు. నేను మీటింగ్కి వెళ్ళాలి. మేము ఎక్కడో అద్దెంట్లో ఉండేవాళ్ళం, ఉద్యోగరీత్యా ఒక ప్రాంతంలో. అప్పుడు నా భార్యని అడిగాను, వాళ్ళిద్దరూ అనారోగ్యంతో ఉన్నారు, జ్వరపీడితులుగా ఉన్నారు, నువ్వు ఒక్కదానే ఉంటావు ఇంట్లో, నేను మీటింగ్కి వెళ్ళాలి, ఏం చేయను అని అడిగాను. అప్పుడు ఆవిడ అన్నమాట ఏంటంటే, ఏమండి మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారో ఈ ఇంట్లో లేకపోయినా అదే జరుగుతుంది. దేవుని పని మీద మీరు వెళుతున్నారు, అప్పుడు దేవుడు మన పిల్లలకి సహాయం చేయొచ్చేమో. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నా కూడా సహాయం చేయబడలేకపోవచ్చేమో. దయచేసి మీరు మీటింగ్కి వెళ్ళండి, ఈ పిల్లల గొడవ నేను చూసుకుంటానని చెప్పి. నేను ఎంత అదృష్టవంతుడిని, ఎంత భాగ్యవంతుడు రా బాబు, అందుకని ఎంత సేవ చేయగలుగుతున్నాను. ఒక్కొక్క ఇళ్ళాలైతే ఏం చేద్దాం చెప్పరా? ఇల్లుకి వదులు చెప్తున్నా, ఆ తర్వాత నీ సంగతి అంట. నేను ఎంత బాధపడుతుంటే పని పోలడం, మీటింగ్ అంటావా అని అందనుకోండి, నేను ఏం చేయాలి అప్పుడు? అందుకనే మన వ్యవస్థలు పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. కరెక్ట్గా అప్పుడే రోగం ఎందుకు రావాలి పిల్లలకి? నన్ను పరీక్షించడానికి, నా భార్యను పరీక్షించడానికి. ఆవిడ నెగ్గింది, నేను నెగ్గాను. అందుకని ఈవేళ 2 పిల్లలు హ్యాపీగా ఆరోగ్యవంతులుగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఆ వేళ 2 దొరికేసామనుకో దేవుడికి, మేమన్నా కాపాడేస్తాం డాక్టర్లమా? వచ్చింది ఎదవ జ్వరం, తెల్లారితే పోతుంది. దీనికి ఓ కంగారు, ఒకడు తలపోటుకి మానేస్తాడు దేవుడిని. ఆలయం తలపోటట మానేసేది ఆరాధన, జ్వరం అంట మానేసేది ఆరాధన. మీకు తెలుసో తెలీదు, నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది 2014లో. ఈ కాలు 5 ముక్కలు
5 ముక్కలయ్యి ఆపరేషన్ జరిగింది. పెద్ద కట్టు వేసేసి కాలు కదలడానికి వీల్లేదు, పెద్ద ఇలా చుట్టేసేసి ఎవరికే సినిమాలో చూపించినట్టు పడుకోబెట్టేశారు మంచం మీద. మీరు నమ్ముతారా? అలాగ అయిన 10 రోజుల ఉద్యమం, ఈ కట్లేసి కుట్లేసి అన్నీ వేసి 10 రోజులకి రాయమండ్రి నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, పాపం తెలియదు ఆయనకి నాకు యాక్సిడెంట్ అయింది, సార్ మీరు డేట్లు ఇవ్వాలి అన్నాడు. ఎప్పుడు అన్నాడు. ఒక 10 రోజుల్లో నాకు డేట్లు ఇవ్వాలి అన్నాడు. ఎన్ని రోజులు అన్నా? 3 రోజులు మీరే మాట్లాడాలన్నాడు. మీరు నమ్మండి, యాక్సిడెంట్ అయిందని చెబితే డేట్లు క్యాన్సిల్ చేసుకుంటాడని చెప్పకుండా డేట్లు ఇచ్చింది. డేట్లు ఇచ్చేసిన తర్వాత ఎలా వెళ్దామని డేట్లు ఇచ్చారు అని సంఘం అంతా పట్టుకుని, నా భార్య పట్టుకుని ఎలా వెళ్దామని డేట్లు ఇచ్చారు. 10 మంది మోస్తేనే కానీ కారులో కూర్చోబెట్టలేక సత్తరం. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే సుమో తీసుకొచ్చి 10 మంది పట్టుకొచ్చి లోపల కూర్చోబెడితే అక్కడికి వెళ్ళి డాక్టర్ గారి చేత చూపించుకుని తీసుకొస్తున్నాం. 3 రోజులు వెళ్ళిపోతానని డేట్లు ఇచ్చారు. ఎలా వెళ్తారో చెప్పండి. మీరు మోసుకెళ్ళి కూర్చోబెట్టకపోతే చెప్పండి, నేను ఎలా కుంటుకుంటా రాయమండ్రి పోతాను. ఇంకేం చేస్తామో బాబు, మహానుభావం అందరం వస్తాలని కూడా సంఘం అంతా బయలుదేరి, మీరు నమ్మినా నమ్మకపోయినా నన్ను తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి సుమోలో దింపేటోడికి కుర్చీ ఒకటి పట్టుకొచ్చేవారు. ఎలాంటి కుర్చీ, ఆ కుర్చీలో కూర్చుంటే ఊహం ఊహం మోసుకుంటా పోయేవారు. అబ్బాయి ఎక్కడికే మీటింగ్, ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక కుర్చీ వేసేవారు, కాళ్ళు పెట్టుకోవడానికి ఇంకో కుర్చీ వేసేవారు. అలా కూర్చొని 3 రోజులు ప్రసంగం చేశారు. ఆపరేషన్ అయిన 15వ రోజు మెయిన్ 3 నెలలు మంచం దిగొద్దని చెప్పాడు డాక్టర్. పోతే పోత కావాలని వెళ్ళేది. ఈవేళ అదే కారులతో, కారు తోలుతున్నాను, బండి తోలుతాను, విమానం తోలేస్తాను, లారీ తోలేస్తాను, ఇంతే. వాళ్ళు ఎవరు అంతే. అది నా మైండ్. ఎందుకంటే నువ్వు బ్రతికినా నేను బ్రతికినా దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే మన జీవితం అయిపోతూ ఉంది. ఈరోజు 25 గతిచిందంటే దేనికి దగ్గర ఏమయ్యే తల్లి? మనం దేనికి దగ్గర ఏమండి? సావుకి దగ్గర. మనం ఏదో మురిసిపోతూ ఉంటాం బర్త్డే వచ్చినప్పుడల్లా. బర్త్డే అంటే దాని అర్థం ఏంటంటే డెత్ దగ్గర ఏమని అర్థం, ఆయుష్కాలం పోయిందని అర్థం. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే మన బ్రతుకులు ఎందుకు? 2026లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ మందిరం సరిపోతుందా? మీకు సరిపోతుందా? ఇంకా జనం ఉంటారు కదా మీ సంఘస్థులు. మరి సరిపోని మందిరం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈ మందిరం కోసం, ఎక్స్టెన్షన్ కోసం? చేస్తున్నారా? చెయ్యాలి. అమ్మలారా, చివరిగా ఒక మాట, మన ఇల్లు బాగుండాలని కోరుకుంటాం. అంతకంటే ఎక్కువ దేవుని మందిరం బాగుండాలని కోరుకోవాలి. మన ఇల్లు విశాలంగా ఉండాలని కోరుకుంటాం. అంతకంటే ఎక్కువ దేవుని మందిరం విశాలంగా ఉండాలని కోరుకోవాలి. అప్పుడు మన జీవితాలు విశాలపరుస్తుంది దేవుడు. నా మాటలు అర్థమైంది. ఈనాడైనా సమయాన్ని దేవునికి ఇద్దామా, ధనాన్ని దేవునికి ఇద్దామా, మన జీవితాన్ని దేవునికి ఇద్దామా? 2026లో మోటివేషన్గా తీసుకోండి ఈ పాఠాలు. మనం మన సంబంధులం కాము, దేవుని సంబంధం. వీ బిలాంగ్స్ టు గాడ్. అంతే తప్ప మనకు ఆధార్ కార్డులో పేరు ఉందని మన ఆధార్ కార్డుకి సంబంధించిన వాళ్ళు అనుకోకండి. మన ఆధార్ కార్డులో పేరు ఎప్పుడొకప్పుడు చిరిగిపోద్ది. పరలోకంలో మన పేరు ఉందా లేదా చూసుకోవాలి. విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడిన నమ్మని వానికి శిక్ష చూపడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని సదాకాలం ఆశీర్వదించాలి. ఇంతవరకు కూడా చక్కటి వాక్యాన్ని అందించినటువంటి సహోదరులు బిషప్ గారికి సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు. మరి ఎంతో దూరం నుంచి మండపేట ప్రాంతం నుంచి మరి కార్ డ్రైవ్ చేసుకుని మనం మర్చిపోయి అమూల్యమైనటువంటి విషయాలని సుమారు గంట, పౌదకు 2 గంటలు ప్రారంభించారు, పౌదకు 3 వరకు, అంటే గంట సేపు మనకు వాక్యాన్ని అందించారు. అది వాక్యం మీరు విన్నారో నేను వినలేదు, నేను వింటాను. ఏమండి, లైవ్లో ఉంది కాబట్టి మీరందరూ కూడా వినొచ్చు మరలా ఒకసారి. ఎందుకంటే మరలా వినడం ద్వారా ఏమండి ఆ వాక్యం యొక్క ఆంతర్యం అనేటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. నా పని ఎలా ఉందంటే, పూర్వం ఒకే ఊర్లో 2 సినిమా హాల్లో ఒకే సినిమా వేసేవారు. ఏమండి, వేసినప్పుడు ఎలాగ పని అయ్యేదంటే ఓ అరగంట ముందు ఒకటి ప్రారంభించేవారు అనమాట. మధ్యలో ఒకటి ఏం చేసేవాడంటే
రెండింటికి మధ్యన పరిగెట్టి కూడా అనమాట. ఏమట్టుకుని రీలట్టుకుని పరుగు. నా పని అలా ఉంది. అంటే ఒకేసారి 2 కార్యక్రమాలు పెట్టాను. ఇక్కడ పెట్టాను, అక్కడ పెట్టాను. అక్కడ కాదనలేదు. అక్కడ 1వ తారీఖు ఉదయమే కావాలి, భోజనాలు కూడా కావాలి. ఏమంటే ఇక్కడ 1వ తారీఖే కావాలి భోజనాలు కూడా. అంటే ఏర్పాట్లు సేమ్ అనమాట. అయినప్పటికీ పర్వాలేదు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎన్ని కార్యక్రమాలు అయినా సరే చక్కగా చేయడానికి దేవుడు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అలాగే మరి క్రీస్తు సంఘంలో చక్కటి వాక్యాన్ని అందించగలిగినటువంటి సేవకులు కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. మనకి ఇలాంటి సందర్భంలో సహోదరుల్ని వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే నూతన సంవత్సరంలో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కానీ సరైనటువంటి వాక్యం చాలా దగ్గర నేను చూడలేదు. వాక్యం ఉండదు. ఏమంటే లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా కనపడుతుంటాయి, కానీ గంట సేపు మంచి వాక్యాన్ని వినిపించినటువంటి దాఖలు ఎక్కడ కూడా కనపడదు. కానీ సంఘము మరి వాక్యము కొరకు ఆసక్తి కలిగినటువంటి సంఘం అని గమనించారు. మరి సోదరులకు ఏం చెప్పలేదండి ఎక్స్టెన్షన్ గురించి. ఆల్రెడీ మనం ఆ ప్లానింగ్లోనే ఉన్నాం. వెనకాల ఉన్నటువంటి సైట్ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తులో ఏమండి ఇంకా దీనికి డబల్ అది కూడా మనకి కలిస్తే మరొకంత సంఘం, ఇంత ప్లేస్ మనకి వస్తుంది. కనుక దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. 2026 సంవత్సరంలో మన ముందున్నటువంటి ప్రాజెక్ట్ అది, దానికోసం ప్రార్థన చేయండి. భవిష్యత్తులో దేవుడు మరిన్ని గొప్ప కార్యక్రమాలని ఈ మలికిపురం క్రీస్తు సంఘం ద్వారా మరి జరిగించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న సమయంలో మరి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏమండి, చీరలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది, అలాగే సండే స్కూల్ పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది, అలాగే వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వాగ్దానాలు సరిపోకపోతే వచ్చి ఆదివారం వాగ్దానాలు తీసుకుందరు, కానీ ఎందుకంటే తక్కువగానే ఉన్నాయనుకుంటున్నాను. ఒకవేళ సరిపోతే సరిపోవచ్చు. ఈ సమయంలో మరి ముందుగా చీరల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేద్దామండి. మరి తీసుకొచ్చినటువంటి వారిలో మరి మోరువంతు దగ్గర నుంచి మరి సహోదరులు సత్యనారాయణ గారు అలాగే రత్న గారి కుటుంబం 10 చీరలు తీసుకొచ్చారు. అలాగే రాజోలు ప్రాంతం నుంచి మరి సరోజినీదేవి గారు 5 చీరలు తీసుకురావడం జరిగింది. అలాగే గెడ్డం విజయ్ గారు, అంతే కదమ్మా, గెడ్డం విజయ్ గారు, రమేష్ గారు వారి కుటుంబము దగ్గర దగ్గర వారు కూడా ఒక 10 చీరలు తీసుకురావడం జరిగింది. 25 చీరలు అండి. మరి పిలిచినటువంటి వారందరూ కూడా వచ్చి ఆ చీరలు తీసుకోవాలని కోరుతున్నాను. మరి సమయంలో మరి మొదటిగా చీరలు అందించాలని సహోదరులు సత్యనారాయణ గారికి అవకాశం ఇస్తున్నాను. నేను పిలుస్తాను, వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను. సమయంలో పిలిచినటువంటి వారందరూ కూడా వచ్చి చీరలు తీసుకోవాలని మనం చేస్తున్నాం. రైట్. సమయంలో మోరుమందు దగ్గర నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డల్లో పద్మ గారు వచ్చి చీర తీసుకోవాలని మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రైట్. బేబీ సరోజిని గారు మీరు ఉండిపోవచ్చు కదా, ఓ రూమ్ ఉంది మన సేవ ఉంటున్నాడు. టెస్ట్ తీసుకోవాలి మీరు వెళ్ళి రాలేరు. లేదు మనం అడిల్లే చక్క మంచి బెడ్ ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటుంది సార్. ఇప్పుడు వెళ్ళిపోతారు అక్కడికి, అక్కడ ఉంటారా? గట్ట ఉప్పోగని ఉంటారు. చూడండి మీరు ఒక ఎలమెంట్ పంపుతారు, మన వాళ్ళకి వెళ్ళిపోతారు. అలాగే రెండవదిగా బేబీ సరోజిని గారు తీసుకున్నాను, ఇవ్వలేదు నేను. లైవా? ఓకే. అలాగే ఈ సమయంలో కుమారి గారు అలాగే సీత గారు చెల్లిపోని సీత గారు. వీళ్ళ కలర్లు ఏమన్నా కలర్స్ ఏమన్నా మార్చుకోండి, తర్వాత మార్చుకోండి మీ అండర్స్టాండింగ్ మీద. ర్యాండమ్గా ఇచ్చేయడం జరుగుతుంది. ఏమండి అది మీ ఇష్టం. సీత గారు రండి.
సీత గారు. సీత గారు అంటే ఆవిడ కాదండి, అలా అమ్మమ్మ గారు, ఆవిడ గారు కూడా సీత. లక్ష్మి గారు. లక్ష్మి గారు రండి. లక్ష్మి గారు మూరంత దగ్గర చక్కగా పరిచయం చేస్తున్నారు. అనేక మందిని క్రీస్తులో నడిపించడానికి చాలా చక్కగా సంఘంలో పనిచేసే ఆవిడే ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే భవానీ గారు రండి. ప్రసాద్ గారు మెసేజ్ భవానీ గారు వచ్చి తీసుకొని పోతున్నాను. కిషోర్ గారు ఉన్నాయమ్మా, బట్టి వెళ్ళిపోయాడు. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, ఇగోన్నా ఇది తీసుకో, కవర్స్ తీసుకో. అలాగే అండమాన్ లక్ష్మి గారు రండి. కుమారాజు గారి యొక్క పెద్ద కుమార్తె అండమాన్ నుంచి వచ్చారు వారు. లక్ష్మి గారు వచ్చి షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ రమణ గారు. మూరువర్తి దగ్గర ఈ సంఘము రమణ గారు తీసుకొని కోరుతున్నాను. రత్న గారు ఇప్పుడు ఉందామండి. రత్న గారు. రత్న గారు రైట్. శవాకుల కుమారి గారు. శవాకుల కుమారి వెంకన్న. మరి చీరల డిస్ట్రిబ్యూషన్లో మరి సహకరించినటువంటి సత్యనారాయణ గారికి ప్రత్యేక వందనాలండి. మరి మూరు వద్ద దగ్గర సంఘం నిర్మాణం చేయాలి, స్థలం ఉంది, వారే ఇచ్చారు 2 సెంట్లు. సంఘం చర్చ్ బిల్డింగ్ కట్టడానికి అబ్జెక్షన్ ఉంది, కనుక సంఘంగా ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో మంచి చర్చ్ బిల్డింగ్ అక్కడ నిర్మాణం జరగాలని, మనందరం కూడా చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాలని, ఇలాంటి మంచి కార్యక్రమం జరగాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సమయంలో మరి సోదరులు చంద్రరావు గారు మరికొన్ని చీరలు డిస్ట్రిబ్యూట్ చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. స్థానిక ప్రగతి నగర్ క్రీస్తు సంఘం ఉన్నటువంటి వారు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. రైట్. ఈ సమయంలో కోరుకొండ మీరరత్న గారు వచ్చి చీర తీసుకోవాలి. అలాగే, థ్యాంక్ యూ. అలాగే నక్క వెంకటలక్ష్మి గారు. చవాకల కుమారి బాబురావు గారు. గెడ్డం సూర్యకాంతం గారు. పల్లవతల అమ్మాజీ గారు. ఇంకా పలహారం స్వీట్ అలా
తర్వాత తాడి మరియమ్మ గారు. తాడి మరియమ్మ గారు రండమ్మా. తాళ్ళ మేరీ చైతన్య పాల్ గారు. సుశీల గారు. సుశీల పేరు తెలియదు నాకు. సుశీల గారు. నెక్స్ట్ ఝాన్సీ వాళ్ళ మదర్. ఝాన్సీ వాళ్ళ మదర్ ఏం పేరు అంటే నాగమణి గారు. వెంకటలక్ష్మి గారు. వందనాలు. రాజుల సేతు గారు. పద్మ గారు. మరి చీరలు పంపిణీ చేయడానికి సహకరించిన సోదరులు చంద్రరావు గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో మరికొన్ని చీరలు ఉన్నాయండి. వీటిని సోదరులు బిషప్ గారి ద్వారా వారి చేతుల మీద అందించాలని కోరుతున్నాను. సమయంలో అయ్యి నాగమణి గారు. నాగమణి. బందెల శాంతి. బందెల శాంతి. వాళ్ళు ఇక్కడ ఉన్నాయి తక్కువ, నేను సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. కొల్లాబత్తుల విమల. గుజ్జు మీనాకుమారి. గుజ్జు మీనాకుమారి. అన్నపూర్ణ. అన్నపూర్ణ. సహకరించినటువంటి సోదరులకి ప్రత్యేక వందనాలు. అలా ఉన్నాము. కొంతమందికి అంటే ఉన్న మట్టుకి మ్యాక్సిమం ఇచ్చాము. ఎవరికి అందలేదో వాళ్ళు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నన్ను కలవాలి. ఏమండి ఆదివారం వాళ్ళకి ఇవ్వబడతాయి. దయచేసి వారు మరోలా భావించొద్దు. మ్యాక్సిమం ప్రతి కుటుంబానికి అందాలని ఆలోచన చేసాం. చాలా మట్టుకు కవర్ అయిందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ లోటుపాటు లేదని ఉంటే క్షమించండి. వచ్చి ఆదివారం మాత్రం మిగిలినటువంటి వారి విషయంలో ఆలోచన చేస్తాను. ఇంకా నేను కూడా 10 చీరలు తీసుకురావాలని ముందే ప్లాన్ చేశాను, కానీ నాకు అవ్వలేదు, కుదరలేదు. కాబట్టి ఆదివారం రోజున ఎవరినైతే నేను మిస్ అయ్యారో నాకు తెలుసు కాబట్టి నేను వారి విషయంలో ఆలోచన చేస్తాను. మిగిలినటువంటి వారందరూ కూడా ఈ విషయంలో మరి అందరిని మన్నించాలని కోరుతూ మరి సమయంలో ముగింపులోకి వచ్చేసామండి. వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు తీసుకుందరు. కానీ అలాగే ఈ సమయంలో పలహారం కొరకు ప్రార్థన చేద్దాం. పలహారం పంచిపెడుతుండగా వాగ్దానాలు కూడా అదే టైంలో వాగ్దానాలు కూడా మీ మధ్యకి వస్తాయి. తీసుకుని ఒక పల్లె నుంచి తీసుకొచ్చినట్లయితే వాగ్దానాలు వేయండి రాజుబాబు. అలాగే పలహారం కొరకు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. పలహారం తీసుకున్న తర్వాత సోదరులు ముగి ప్రార్థన చేసిన తర్వాత మీరు వెళ్తురు. కానీ ఈ సమయంలో పలహారం కోసం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అత్యంత గరుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి తండ్రిని పిలుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నూతన సంవత్సర
ఈ కృతజ్ఞత కూడికను మీరు చక్కగా మీరు జరిపించిన రీతిని బట్టి మీకు వందనాలు. ఇగో తండ్రి, మా సహోదరులు ఇగో నేను బిషప్ గారి ద్వారా తండ్రి చక్కటి వాక్యాన్ని మీరు మాకు అందించారు. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి భాగ్యం దయచేయండి. మీ సన్నిధానానికి తీసుకొచ్చేటువంటి ఫలహాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఏ కుటుంబాలు అయితే తండ్రి నాయన మరి పట్టుకొచ్చారో వారందరూ మాకంటే ముందుగా నీ వెరుగుతూ నాయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో మరింతగా ఆ కుటుంబానికి కావాల్సినటువంటి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఈ సంబంధ యూదులు దయచేయమని కోరుతూ ఉన్నాం. చేరొచ్చిన వారందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమె. మరి యవన బిడ్డలు వచ్చి పలహారం మార్చాలని కోరుతున్నాను. అట్టుపళ్ళు కట్ చేయడానికి కూడా సోదరులు మరి ఇస్సాకు ఎక్కడున్నా సరే అందుబాటులో ఉండండి. అలాగే వెంకట్రావు గారు కూడా అందుబాటులో ఉండండి పలహారం పంచడానికి. సమయంలో మరి వాగ్దానాలు మీ దగ్గరికి వస్తున్నాయి. మరి వాగ్దానాలు కూడా అలాగే సండే స్కూల్ పిల్లలు కూడా ప్రైజులు ఉన్నాయండి. స్కిప్ అయ్యాను నేను. సండే స్కూల్ టీచర్ గారు జ్ఞాపకం చేయట్లేదు, చెప్పాను కానీ ముందు స్కిప్ అయ్యాను. వాగ్దానాల ముందు తీసుకెళ్ళిన సమయంలో సండే స్కూల్ గిఫ్ట్లు కూడా ఉన్నాయండి. సండే స్కూల్ ఈ సంవత్సరం నల్లి ఏం పేరమ్మా జయశ్రీ గారు అంటే లాస్ట్ ట్రైమెస్టర్ అంటే 4వ అంటే సంవత్సరంలో 4వ భాగంలో 4వ చివరి భాగంలో వారు చక్కగా రన్ చేశారు. నిజంగా సంవత్సరం అంతా కూడా ఆ సండే స్కూల్ చెప్తే ఇంకా మంచి చక్కగా ఉండను. చాలామంది పిల్లలు వస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి ఏమంటే స్కూల్ టైమింగే 9 నుంచి 10 గంటల వరకు మీ పిల్లల్ని సిద్ధపరిచి చర్చికి పంపించాలని మేము కోరుతున్నాను. చక్కగా ఇక్కడ దీనికి వాక్యం నేర్పబడుతుంది. మంచి బుక్స్ ఉన్నాయి మన దగ్గర. నేను నా బైబిల్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్స్ ఉన్నాయి. వీటిలో చక్కటి కథలు పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాయబడ్డాయి. వీటిని చెప్తున్నారు కాబట్టి మన పిల్లలు వీటిని అభ్యసించడం చాలా మంచిది. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని చక్కగా కథల రూపంలో దీంట్లో రాశారు కనుక మీ పిల్లల్ని చక్కగా పంపించండి. దేవుల్లో వారిని పెంచాలని మిమ్మల్ని కోరుతున్నాను. సమయంలో ఈ మధ్యకి వాగ్దానాలు వస్తున్నాయి. వాగ్దానాలు తీసుకోండి కుటుంబాలు. ఒకవేళ తక్కువ అయితే వచ్చి ఆదివారం తీసుకుంటారు. అందులో వేసేసి రివర్స్ చేయాలి కనిపించలేగా. ఈ సమయంలో సండే స్కూల్ టీచర్ వచ్చి సండే స్కూల్ పిల్లల్ని వాళ్ళని ఆహ్వానించినట్లయితే సండే స్కూల్ ప్రైజ్లు ఇద్దాం. వారి పేర్లు ప్రగతి నగర్ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డల్ని ఒక్కొక్కరిగా పేర్లు పిలవండి. చక్కగా ఉదయకాల సమయంలో కంఠస్థ వాక్యాలు చక్కగా వారు చెప్పారు. చక్కగా వారికి తర్ఫీదు ఇచ్చిన తల్లులకి ప్రత్యేకంగా వందనాలు. ఎవరు చదివిద్దాం? కుమారి గారు వచ్చి కొన్ని ప్రైజులు ఇస్తారు. ఒక 5-6 ప్రైజులు పిల్లలకి. నీకు నిలబడి ఇచ్చేయండి సరిపోదు. నేను అంది చెప్తాను. అలాగే ఇంకా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా నెక్స్ట్ ఆదివారం నుండి మీ పిల్లలందరినీ కూడా పంపించండి. వారు చక్కగా వాక్యాలు నేర్చుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు. దేవుని సన్నిధిలో వారు ఒక బలమైన పాత్రగా వాడాలన్నది దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మరి తల్లిదండ్రులుగా మీరందరూ గుర్తించుకోవాలని కోరుతున్నాను. మరి నాకు ఈ అవకాశం మొదటిగా రండి కుమారి గారు. కుమారి గారు వస్తారా? రండి నిలబడి అక్కడ ఉంటారా? అవతల స్టాండ్ అవతల ఉండు. పడగొట్టేసరికి లైవ్ జరుగుతుంది. పడు నువ్వు కదా అక్షర
కే అక్షర, ఆర్ అమూల్య, ఆర్ అంజలియ, సిహెచ్ యశ్వంత్, ఎన్ జిసిన్, ఎన్ గిరీష్, జోయల్, జోయల్ ఆవిడ ఎక్కడ ఉన్నాడు? జోయల్ గడి తీసుకో అమ్మా. జోయల్ తీసుకో. జోయల్. ఇంకా ప్రజ్విత్ ఉన్నటువంటి ప్రజ్విత్ అప్పుడప్పుడు వస్తున్నాడు. ప్రజ్విత్. రజ్విత్, నెక్స్ట్ మన అన్నపూర్ణ పిల్లలు ఇద్దరు వస్తున్నారు. సండే స్కూల్గా ఇంపాసిబుల్ కానీ చర్చికి వస్తారు వాళ్ళు. ఇద్దరు పిల్లలు ఇద్దరు. సిద్ధు, సాహితి సిద్ధు, సాహితీ సిద్ధు రెడ్. ప్రజ్విత్ వచ్చాడా? రండి. సాహితీ సిద్ధు రైట్. ఓకే, మీకు ఎవరు ఉన్నారు కదా? ఇంకెవరు లేరు కదా? రైట్. థ్యాంక్ యూ అండి. మరి గిఫ్ట్స్ అయితే చాలా మంది తీసుకున్నారు. సండే స్కూల్ కి చాలా మంది రావట్లేదు. మరి మిగిలిన పిల్లలందరినీ కూడా పంపించాలని బందెల కోరుకుంటున్నాను. బందెల ఏం పేరు ఇది? ఈశ్వర్ అని వదిలేశారు. ఈశ్వర్, మీరే ఇచ్చండి అడిగి. ఈశ్వర్. రైట్. అలాగే సండే స్కూల్ టీచర్ గారికి సేమ్ గిఫ్ట్ ఇస్తున్నామండి. పిల్లలిద్దరు వచ్చినాయా? వేరే గిఫ్ట్ ఇస్తాను, ఉంది వేరేది ఉంది. సండే స్కూల్ టీచర్గా సండే తీసుకోండి అది. అలాగే మోరు వద్ద దగ్గర నుంచి కూడా పిల్లలు వచ్చారమ్మా. పిల్లలు వచ్చారా? ఎవరెవరు వచ్చారనేది నాకు ఎవరొకరు వచ్చి వాళ్ళు పిలిచినట్లయితే ఆ పిల్లలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మోరు వద్ద అమ్మా. లియో రెండమ్మా. ఎవరు లియో ఎవరు? లియో అంటే ఓకే మంచిది. ఈ సమయంలో ఎవరొకరు బాలకుమారి ఎవరొకరు వచ్చి అక్కడ నుండి వచ్చిన పిల్లల్ని పిలవండి. ఎందుకంటే మోరు వద్ద దగ్గర కూడా సండే స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి పిల్లల్ని పంపించాలి. గిఫ్ట్ తీసుకోవడం కాదు, పిల్లల్ని పంపించాలి. ఈ సమయంలో మేరీ చైతన్య గారు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వాలని కోరుతున్నాను పిల్లలకి. మోరు వద్ద దగ్గర వచ్చిన పిల్లలందరూ కూడా వరుసగా లైన్గా వచ్చినట్టు ఎంతమంది ఉంటే అంతమంది లైన్గా. ఆకాంక్ష కూడా ఉంది. ఆకాంక్ష ఎవరు వస్తే వాళ్ళు సరిగా లేచి ఇది ఎలా లాగేసుకుని నాకు అనిపించదు. ఎంతమంది? ముగ్గురు ఉన్నారా? ఇంకొన్నారా? రండి. ఆకాంక్ష రండి. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. ఇంకెవరున్నా? రైట్. ఇంకెవరున్నారమ్మా? మోరు వద్ద దగ్గర నుంచి వచ్చినటువంటి పిల్లలు. మోరు వద్ద దగ్గర వచ్చిన పిల్లలు ఎవరున్నారు? సతీష్ గారి పిల్లలు ఉన్నారు కదా. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి కూడా తీసుకెళ్ళండి. వచ్చే ఆదివారం నుంచి 4వ తారీఖు వచ్చే ఆదివారం సండే స్కూల్ అంటే జరుగుతుంది. అందరూ కూడా సండే స్కూల్కి పార్టిసిపేట్ చేస్తేనే సరిస్తాను. ఏమండి? ఓకే, రాసుకుంటాను.
2 1. ఓకేనమ్మా? 3 రోజుల దగ్గర అందరూ కవర్ అయ్యారా? అందరు పిల్లలు. ఇంకెవరు? సందీప్, ఇప్పుడు సతీష్ గారి పిల్లలకి 3. అర్థమలేదు. సీత గారు పిల్లలంటే దాస్ గారి పిల్లలు. అవునా? దాస్ గారి పిల్లలు ఇద్దరు. రండి. సుజిత్, ప్రణీత్ ఎవరల్లో? వీళ్ళ పిల్లలు. శ్రీనివాస్ గారి పిల్లలు. రైట్. రైట్. వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకల్లా సండే స్కూల్కి పంపించండి. అక్కడ ఎవరైతే గిఫ్ట్లు తీసుకున్నారో అది తల్లులకి అది అసైన్మెంట్ అనమాట. వచ్చే ఆదివారం 9 గంటలకి మీ పిల్లల్ని పంపించండి. సండే స్కూల్ టీచర్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సండే స్కూల్ అక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే 30 జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఏం జరగట్లేదు. కాబట్టి మీ పిల్లల్ని వచ్చే ఆదివారం 4వ తారీఖున ఉదయం 9 గంటలకి సండే స్కూల్కి పంపించాలని ప్రేమతో కోరుతుంది. సమయంలో మరి ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందామండి. పలహారం అందరికి వచ్చిందో లేదో అందరు తీసుకోండి పలహారం. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి వారందరూ కూడా ప్రత్యేక వందనాలు. భోజనాల కార్యక్రమానికి సహకరించారు, విదేశాల నుంచి కూడా బిడ్డలు సహకరించారు, వారందరూ ప్రత్యేక వందనాలు. అలాగే చీరలు తీసుకొచ్చిన బిడ్డలకి, అలాగే పలహారం తీసుకొచ్చిన వారికి, ఉదయకాల సమయంలో వంట కార్యక్రమంలో మరి సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మరి డెకరేషన్ విషయంలో సండే స్కూల్ బిడ్డలు సహకరించారు, వారికి వందనాలు. మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇచ్చేటువంటి పని వారు చక్కగా జరిపించారు. కొంతమంది అయితే ఈ సంవత్సరం మరి చేయలేకపోయారు, ఎందుకో తెలియదు నాకు ఏమంటే. కానీ దేవుని పని అన్నప్పుడు ఎప్పుడు కూడా ముందుండే వారికి ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే చైతన్య పాల్ గారు అలా ఉండేవారు, అలా పిలిచారు సంఘాన్ని. ఎందుకంటే ఆయన చేసేసేవాడు, మీరు చేయకపోతే నేను చేస్తానని కూడా. సంఘం కూడా అలాగే ఉండాలి ఎప్పుడు కూడా. నేను చేస్తాను నాకు ఏ పని ఉందో నాకేముందని అటువంటి ఉత్సాహం మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు అటువంటి ఉత్సాహవంతుల్ని ఆశీర్వదిస్తాడు కనుక అటువంటి ఉత్సాహం మనలో ఉండాలి. 2026 సంవత్సరంలో ఏ కార్యక్రమం వచ్చినా సరే మనం ముందు ఉండాలి. ఏమండి, మన బలాన్ని కానీ, మన శక్తిని కానీ, జ్ఞానాన్ని కానీ దేవుని విషయంలో మనం దాచుకునే వారంగా ఉండకూడదు. దేవుని పని కోసం మనం మరింతగా పనిచేసేవారుగా ఉండాలి. మరి ఈ సంవత్సరం మే నెలలో ఏమండి 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి అంశం మీద సోదరులు 2 రోజులు వాక్యం చెప్పబోతున్నారు. ఇంకా డేట్స్ అడగలేదు, దేవుని చేత మీద ఈ రోజునే డేట్స్ అడుగుతాం. ఒకవేళ వారు ఎప్పుడు ఇచ్చినామని పర్వాలేదు. మే నెలలో మరి 2 రోజులు 1000 ఏళ్ల పరిపాలన. చాలా మందిలో ఉన్నటువంటి డౌట్, అది జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా? ఏమంటే ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి జరగబోతుందా లేదా జరుగుతుందా, జరిగిపోయిందా అనేటువంటి సందిగ్ధం చాలా మందిలో ఉంది. దానికోసం 2 రోజులు చక్కటి మీటింగ్స్ ఏమంటే సంవత్సరం అయితే లీతో చేద్దాం, పాంప్లెట్ చక్కగా పబ్లిసిటీ బాగా చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీపల్లి మండలం అంతా కూడా మనం మ్యాక్సిమం అంతా కూడా కవర్ చేశాను. ఏమంటే చాలామంది రావడానికి అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరం సభలు చక్కగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘం నుంచి కువైట్ దేశంలో, దుబాయ్లో, ఖత్తర్లో, సౌదీలో, ఇజ్రాయెల్లో ఆయా దేశాల్లో బిడ్డలున్నారు. లైవ్లో కూడా వాక్యాన్ని విన్నారు, లైవ్లో కూడా చూస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా చాలామంది గ్రీటింగ్స్ పంపించారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయమని. లైవ్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఏమంటే ఆయా దేశాల నుంచి వస్తున్నారు, ఇజ్రాయెల్ దేశం నుంచి, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి లైవ్లో వీక్షిస్తున్నారు. మరి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో సగం మంది బయట దేశాలు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ప్రార్థించాలి. సమయంలో మరి సోదరులు ముగింపు ప్రార్థన చేయగా ఈ కొడుకుని ముగించుకుందాం. సోదరులు బిషప్ గారు ప్రార్థన చేయాలని మన ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.
ప్రార్థించుకున్నాం. ఒక్క నిమిషం. సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభువు తండ్రి, 2025 సంవత్సరం అంతా కూడా మీ చల్లని రెక్కల చోట్ల మమ్మల్ని బాధపరిచి భద్రపరిచి ఎంతగానో దీవించి ఈరోజు ఈ స్థితి మీరు పంపించారు. ఎన్నో మేలు నిలిచిపోతుందో ఆశీర్వాదాలు ನೀವು 2026 సంవత్సరం మొదటి రోజు గతించుకోవాలి. మీకు ఇష్టమైతే 2026 సంవత్సరం మరలా చివరి రోజు వరకు మీకు ఇష్టమైతే సజీవుగా ఉంచండి. ఈ సంవత్సరంలో ఈ మందిరం ఎక్స్టెన్షన్ కావాల్సిన స్థానం, ఆర్థిక బలాలు ఈ సంఘాన్ని చేకూర్చండి. చైతన్య బాగా చేసిన వీళ్ళని పని బిడ్డలు ఎంతో చాకచక్యంగా నమ్మకంగా నడిపిస్తున్నారు. వారి గురించి కుటుంబాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారి సోదరుని, వారి కుటుంబ సభ్యులను, వారి సత్యమని, వారి బంధువర్గాలను జ్ఞాపకం పెట్టుకోమని, సకల దీవులను గురించి పథకాలు పద్ధతులు వేయించుమని, వచ్చిన ప్రతి బిడ్డను, సంఘ బిడ్డలు, గ్రామస్తులు, పెద్దలు, సంఘ పెద్దలు అందరినీ కూడా పేరు పేరును దీవించమని, ఇక్కడ ఉన్న స్థానిక సంఘం సంఖ్యను నాణ్యతలో పెంచే భాగ్యం ఉంది. భారతదేశం స్వార్థకరమైన దేశం ఉంచండి. భారతీయ ప్రజలందరూ మీ పాదాల దగ్గర బ్రతికివ్వండి. అందరూ మిమ్మల్ని తెలుసుకునే అవకాశాలు, మీ కుమారుల అవకాశాలను గ్రహించే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి పంపించమని, వారి వారి అవసరాలు వారి వారి అక్కడికి తీరుస్తారని, మీ చల్లని చూపు ఆధారపరుస్తారని, మీకు లోబడి భయపడి జీవించే గుణలక్షణాలు 2026 సంవత్సరంలో మాకు మా బిడ్డలకి కొత్త తరాలకు ఉంది. ఎవరికైతే గర్భఫలాలు కావాలో మీరు చేయండి, ఉద్యోగాలు కావాలో మీరు చేయండి, వివాహాలు కావాలో మీరు చేయండి. మీ చిత్త ప్రకారం సమస్త కార్యాలు జరిగించండి. దీనిలో దౌర్భాగ్యం చేసిన తప్పుదాలకి క్షమాపణ దయచేయండి. నైనా ఎంత ఖర్చు పెట్టారో ఈ నిమిత్తం అన్ని రెట్లు దీవెన కూడా ఈ సంఘానికి సంఘటనలకు స్వార్థ కుటుంబాలకి దయచేయండి. పలహారం తీసుకొచ్చిన వారు, చీరలు తీసుకొచ్చిన వారు, ఎవరెవరైతే కానుకలు ఇచ్చారో ఆ కానుకలను కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరచుకొని ఇంకా గొప్పగా వాడుకోవడానికి పరిశీలించుకోవాలి. ప్రతి విధమైన కీడును తప్పించుకోవాలి. అవసరాలను తీర్చి ఆదరిస్తారని మరలా మేము కలుసుకునే వరకు మీ భద్రత అందరిపై ఉంచుకోండి. యేసుక్రీస్తు వారి అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలండి. మరి మోరు వద్దు దగ్గర వచ్చిన వాళ్ళకి వ్యాన్ మీద వచ్చారు. ఆ నెంబర్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళని కాంటాక్ట్ చేయండి వెళ్ళడానికి. అలాగే అలాగే తప్పనిసరిగా స్పాన్సర్ కూడా వచ్చారు. పలహారం తీసిన నెల అందరూ కూడా అందరికీ ప్రత్యేకంగా వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వందనాలు.